స్థితి మారెను, నా మనసు మారెను. నా స్థితి మారెను, నా మనసు మారెను. క్రీస్తు స్వభావము ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసు మారెను. నా స్థితి మారెను, నా మనసు మారెను. ఎల్లాకి కనబడెను ఆరు పావురములు, ఎల్లాకు కనబడెను ఏడవ పావురము. ఎల్లాకి కనబడెను ఆరు పావురములు, ఎల్లాకు కనబడెను ఏడవ పావురము. స్వస్థతనిచ్చిన సూచన పావురము, స్వస్థతనిచ్చిన సూచన పావురము. పరశురాజును నడిపించే పావురము, పరశురాజును నడిపించే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను. నా స్థితి మారెను, నా మనసు మారెను. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. మొదటి స్వారీలో కనబడిన పావురము, వధువు స్వారీని నడిపించే పావురము. ఎటువంటి చేదు లేని పావురము, ఎటువంటి కష్టం లేని పావురము. తనరాయి ప్రేమ నింపే పావురము, తనరాయి ప్రేమ నింపే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను. నా స్థితి మారెను, నా మనసు మారెను. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి రైతున్న పావురము. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి రైతున్న పావురము. కుమారుని స్వాస్థ్యం పంచే పావురము, కుమారుని స్వాస్థ్యం పంచే పావురము. మూఢవైపును జరిగించే పావురము, మూఢవైపును జరిగించే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను. నా స్థితి మారెను, నా మనసు మారెను.
ఆదికాండము 3వ అధ్యాయము మరి 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. Genesis chapter 3 verse 1 to 8. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అన్నాడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అలాగే మరొక వాక్య భాగం 2వ తెస్స 2వ అధ్యాయం క్రొత్త నిబంధనలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానినంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. ప్రభా, గత శుక్రవారపు కూడిక జయకరంగా జరిగించారు. అనేకులను మీరు నడిపించారు ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన, ఈ పునరుత్థాన దినములో ప్రభా నీ సన్నిధానంలోనికి మేము వచ్చినాం నాయన, మాతో మాట్లాడండి. దేవా, మిమ్మలను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. చదవబడిన లేఖనము నీది నాయన. లేఖనములు వివరించడానికి మా మనస్సులు మా తలంపులు సరిపోవు కానీ పరిశుద్ధాత్మ మాత్రమే సమస్తమును చక్కగా దాని స్థానంలో ఉంచుతుంది. మా కొరకు నువ్వు పంపిన ప్రవక్త ఈ గడియ వర్తమానికుల ద్వారా వాక్యంలో శ్రేష్టమైన పదార్థములను మా కొరకు నాయన ఋతువునకు తగిన ఆహారముగా మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ దినమున మా కొరకు నువ్వు సిద్ధపరిచిన నాయన ఈ అంశమును నాయన మేము ధ్యానించబోతున్నాము. దేవా, నీ కృప చూపండి. ఈ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకో ప్రభా. నాయన, నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని కేవలం నీ నోటికి ఒక బోరగా మాత్రమే నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకొని పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకో. నా పెదవులను కాయి నాయన, నా మాటలు కాకుండా నాయన ప్రభా నీ మాటలు మేము పలుకున్నట్లుగా సహాయం చేయి. మా హృదయాంతరంగంలోనండి నీ స్వరం వినిపించినట్లుగా సహాయం చేయమని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని సమస్తమును వాతావరణమును విద్యుత్తును నీ స్వాధీనానికి అప్పగించుకోండి. నీ బిడ్డలు నీ స్వాధీనానికి అప్పగించుకోండి.
ప్రతి నాయన కనిపించని శత్రుత్వమును లయపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఈ దినము మరొక నూతన అంశాన్ని చూద్దాం. ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త బోధించిన సాటాన్స్ ఈడెన్ అనగా సాతానుని ఏదేనో, మరి 65లో ప్రవక్త బోధించిన అంశం ఇది. దానిని మరి ఈ దినాలలో మనం చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు అన్నీ మరి కవర్ చేయాలంటే అవదు, కానీ కొన్ని ప్రధాన అంశాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ నేటి దినాలను మనం చూస్తే ఇంకా మన విమోచన ఎంతో దూరంలో లేదండి. కొంచెం లోతుగా మాట్లాడటానికి మరి మీరు గ్రహింపు సరిపోదేమో, కానీ నిన్న కొన్ని విషయాలు సేవకులు ఉన్నప్పుడు నేను మాట్లాడాను. దానియేలు యొక్క 70వ వారములనే ప్రసంగంలో మొదటి 3.5 సంవత్సరాలు అవి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుకు చెందిన మరి ఆ కాలము, లేకపోతే ఆయనకు చెందిన భాగమై ఉన్నది. ఆమె అయితే ఈ చివరి వారంలో మరొక 3.5 సంవత్సరాల కాలము అనగా మరొక భాగము మరి యూదులకు సంబంధించి అంత్యక్రీస్తు యొక్క మరి ఆగమనము లేక పరిపాలన గురించి అది ఉన్నది. 2 సాక్షుల ద్వారా 1,44,000 మంది యూదులను ప్రత్యేకపరచడానికి దేవుడు నియమించిన దినాలై ఉన్నవి. అంటే ఇంకెక్కడ ఉన్నామో చివరి వారములో మొదటి భాగము 3.5 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు అంత్యక్రీస్తు యొక్క కాలము సమీపించుటకు ముందుగా వధువు ఎత్తబడేటటువంటి ఆ ర్యాప్చరల్ స్పిరిట్ అనగా ఆ ఎత్తబడేటటువంటి ఆత్మ చేత మనం నడిపించబడి ర్యాప్చర్కి మనలను సిద్ధపరిచే కాలంలో మనం ఉన్నాము. ఆమె కాబట్టి చెప్పేది అర్థమవుతుందా? ఇది కొంచెం ఎక్కువ తగ్గించండి. ఓకే, వాల్యూమ్ పెంచండి. సరిపడి ఎక్కువ తగ్గించి వాల్యూమ్ పెంచండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమె స్టీరియో అది పెంచు కింద. ఓకే, ప్రైజ్ ద లార్డ్. వినపడుతుంది ఇప్పుడు? ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం కాలము యొక్క అంతంలో ఉన్న చాలా మంది నన్ను అడిగారు. ఏమడిగారంటే ఎండ్ టైం అంటున్నారు మీరు. ఏంటండి ఎండ్ టైం అని అంటే, బైబిల్లో ఆది అంతము నేనే అని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక కాలమునకు ఆది, ఒక కాలమునకు అంతము లేనివాడైన ఆయన ఈ సమస్త సృష్టిని సృష్టించినప్పుడు దానికి ఒక పీరియడ్ ఆయన నియమించాడు. అంటే ఈ రక్త మాంసముల అంటే కాలములో మనం ఉన్నప్పుడు ఆ కాలమునకు ప్రారంభం ఉన్నది, ఆ కాలమునకు దేవుడు అంతమును కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఆయన అనంతుడు, ఆయన రాజ్యం అనంతమైనది. అందుకొరకు నిర్ణయింపబడిన వారందరూ కూడా అనంతమైన వారు. ఆమె నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం ఎక్కడున్నాం? దేవుడు ఆది కాండంలో మనం చూస్తే 5 దినాలలో ఆయన సృష్టిలో ఉన్న ఈ నేచర్ అంతటిని కూడా ఆయన 5 దినాలలో సమస్తమును ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్.
కాబట్టి ప్రియులారా మీరు దయచేసి గమనించాలి, ఈ 5 దినముల తర్వాత 6వ దినము అంటే పేతురు గారు రాశారు, ఏమని చెప్పాడు? ఒక దినము అంటే దేవునికి ఒక దినము, మరి మన యొక్క లెక్క ప్రకారము 1000 సంవత్సరములు, అంటే కాలంలో అది 1000 సంవత్సరములు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక దినము 1000 సంవత్సరాలు. కాబట్టి దేవునికి అంత టైం పట్టదు. కానీ అయితే దాని పర్ఫెక్షన్ కోసం ప్రవక్త అంటాడు, అన్ని దినాలు ఆయన నిరీక్షించాడంట. వినారా? అంటే మొదటి దినమున ఆయన భూమి ఆకాశములు సృజించి సూర్య చంద్ర నక్షత్రాదులను సమస్తమును ప్రారంభించాడు. ఆమేన్. ఆ వెలుగు వ్యాపిస్తూ సృష్టి జరుగుతూ 5 దినాలలో సంపూర్తి అయినది. అంటే మనకు ఆ దేవుని దృష్టిలో 5 దినాలు అయితే మన దృష్టిలో 5000 సంవత్సరాల ప్రాసెస్. ఎంత? ఎన్ని సంవత్సరాలు? అప్పుడు ఆ నెక్స్ట్ డే 6వ దినమున దేవుడు ఎవరిని తయారు చేశాడంటే, ఒక మానవుడు దేవుళ్ళలోనే ఉన్నాడు ముందు. ఆమేన్. అంటే ఆ థియోఫనీ ఆయనలోనే ఉన్నది. అయితే ఆ రక్త మాంసములు కలిగినటువంటి ఆ దేహము అనగా ఆ భౌతిక పదార్థముల ద్వారా తయారు చేయబడిన దేహములోనికి తనలో తన కుమారుడైన ఆదామును ప్రవేశింపచేసిన దినము 6వ దినము. విన్నారా? బైబిల్ చాలా తేటగా అంటది. ఏమని చెప్పింది? నేల మన్నును, డస్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఆ డస్ట్ లో తీసుకొని వాటిలోనికి లేకపోతే ఆ 16 మూలకముల పదార్థములోనికి ఆదాము యొక్క అత్యోపని శరీరమును లోపల ప్రవేశింప చేయడం జరిగింది. లాంచ్ చేశాడు. అతడు రక్త మాంసములు గలవాడయ్యాడు. ప్రియరా, అతడిలో ఆమె కూడా ఉన్నది. ఆమె 6వ దినమున నిర్మాణం చేయబడ్డారు. క్రియేషన్ ఎప్పుడు? సృష్టి ముందుగానే జరిగింది. మనం ఆయనలో భాగమై ఉన్నాం. అయితే అక్కడ ఆయన నిర్మాణం చేసినటువంటిది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ చేశాడంటే, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మ సంబంధి అయిన ఆదామును శరీరములోనికి లాంచ్ చేశాడు. కాబట్టి ఈ 1000 దినాలలో లేకపోతే ఒక్క దినము దేవుని దృష్టిలో, ఆ ఒక్క దినములో మానవ నిర్మాణం అయిన తర్వాత ఆ మానవునికి సమస్తము మీద అధికారం ఇచ్చాడండి. అన్ని విషయాలలో అతడు ఏలుబడి చేయటానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. వదిలేసాడు. కాబట్టి ఆ అధికారమును బట్టి కాబట్టి ప్రియులారా మీరు దయచేసి గమనించినట్లయితే, అతడు లేక అతడిలో ఉన్నటువంటి ఆమె, వారిరువురు కలిసి, అంటే 2 మేల్ అండ్ ఫీమేల్ ఎవరిలో ఉన్నది అని అంటే ఆదాములోనే ఉన్నది. ఆమె కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా అర్థం చేసుకోండి. ఎవరిలో ఉన్నారు? ఆదాములోనే అతడు ఆమె ఉన్నారు. ఆమె కాబట్టి దేవుడు ఆదామును ఆశీర్వదించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి, ఏలండి అని కూడా చెప్పాడు. సకల జీవరాశులను ఏలమన్నాడండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేది దేవుని ఏదేను గురించి మాట్లాడుతున్నాను. పాపము జరగక ముందు లేకపోతే పాపము ప్రవేశించక ముందు అది ఎవరి ఏదేను? దేవుని ఏదేను. ఆయన చేసిన భూమి అంతటిలో తూర్పు దిక్కున ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రదేశంలో ఒక చిన్న తోటను తన కొరకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ చిన్న తోటను లేకుంటే దాన్ని ఏదేను ఏలటానికి ఆదామును హవ్వలను లేకపోతే వారిరువురిని అక్కడ ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చేరేసుకోండి. ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, అతడిలో నుండి ఆమెను ఆయన వేరు చేశాడు. ఏం చేశాడండి? ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు అతడిలో నుండి అతని ఎముకలలో ఒక ఎముక, అంటే ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీశాడు. అంటే అక్కడ ఆయన అమర్చాడు, దాన్ని మళ్ళీ ఆయన వేరు చేశాడు. వేరు చేసి
ఆమెను అతనికి ఇచ్చి మీరు ఏక శరీరమై ఉంటారు అని చెప్పాడు. నేను చెప్పేది దేవుని ఏదైనాలో ఉన్న స్టోరీ. ఆమేన్. కాబట్టి వారి ఇరువురిని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఒక చిన్న ఆజ్ఞ ఉన్నదండి. ఆదాము కూడా అన్నిటికీ పేర్లు పెట్టాడు. అక్కడ జీవరాశులు, డైనోసార్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద జీవరాశులు మొదలుకొని ప్రతి చిన్న జీవరాశులకు అతడు పేర్లు పెట్టాడంటే, అంటే మనకి కొన్ని పేర్లు తెలియదు, కొన్ని జంతువుల పేర్లు మనకి తెలియదు, కొన్ని పక్షుల పేర్లు మనకి తెలియదు, కొన్ని పురుగుల పేర్లు మనకి తెలియదు. ఈ లోకంలో ఏ ఏ ఏ ఏ ప్రకృతిలో ఏమేమి ఉన్నాయో ఆదాముకు ఒక లెక్క ఉంది. ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది, సమస్త జలచరాలు లెక్క ఉంది, ప్రతి నేలపాకు ఆ పురుగులు లెక్క ఉంది, ప్రతి ఇది కూడా ఆయన లెక్కలో ఉంచాడు. ఇప్పుడు దేవుడికి కూడా, యేసు ప్రభు కూడా శరీరధారిగా వచ్చినప్పుడు అన్నాడు, మీరు కలవరపడొద్దు, 2 పిచ్చుకలు అమ్మబడతాయి, అయితే నా ఆజ్ఞ లేకుండా దానిలో ఒకటి కూడా చనిపోదు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా యశోద వినండి, ఎప్పుడన్నా మీ వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకొని చూసారా? కౌంటింగ్ చేశారా? నువ్వు చేసావా? మీరు చేశారా? కానీ దేవుడంట మీ వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, అన్ని కౌంట్. కాబట్టి ప్రతి అవయవాలు కౌంట్, ప్రతి వస్తువు కౌంట్, ప్రతి విషయము కూడా దేవుని లెక్కలో ఉన్నది. నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలి నేలన పడదు. పిలమోన్ లైన్లో ఉన్నాడు కాన్ఫరెన్స్ లో, అయ్యగారు నా జుట్టు ఊడిపోతుందంటే దేవుడు లెక్కించి ఎంత జుట్టు ఊడాలో అంత జుట్టు ఊడిపోమన్నాడు దేవుని స్తోత్రం. అంతవరకు ఊడి ఆగమన్నాడు, ఆగిని. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ భూమి మీద ఈ మా మనవరాలు ఉంది కదా, ఆమెకు అసలే నాకు జుట్టు లేదు యాక్చువల్గా. ఆ ఉన్న జుట్టు పట్టుకొని పీకుతా ఉంటే వాళ్ళ అమ్మమ్మ అన్నది, ఉన్నదే కొద్ది జుట్టు, అది ఎందుకు మొత్తం లాగేస్తావు అని. నేను అనుకుంటున్నాను, దేవుని ఆజ్ఞ లేకుండా ఆమె లాగినా కూడా ఒక ఎంట్రుక కూడా ఊడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అంటే దేవునికి మనం అనుకుంటామో మన జీవితంలో ఏది జరగాలో ఏది జరగకూడదో A to Z దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుని తర్వాత ఆదామునకు ఆ లెక్క అప్పగింపబడి ఉన్నది. అంటే ఆ ఏదేను తోటలో ఉన్న ప్రతి దాని యొక్క లెక్క ఎవరి దగ్గర ఉంది? దేవుని తర్వాత ఆదాము దగ్గర కౌంటింగ్ ఉందండి. ఆ తర్వాత ఆదాములో ఇంకొక లెక్క ఉంది, కానీ ఆదాముకు ఆ లెక్క తెలవల. ఆ లెక్క ఏంటి? తన ఎముకలలో ఒక ఎముకలో ఆమె ఉన్నదన్న సంగతి తెలియలా. బహుశా నేను అనుకుంటాను, అతను నిద్రపోతున్నప్పుడు తన ప్రక్కన ఎవరో ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగి అనిపిస్తా ఉండొచ్చు. ఆ ఎముకలో ఉన్న ఆమె బయటకు రావచ్చు, మళ్ళీ లోపలికి. అంటే ఆమె ఇల్లు అది. విన్నారా? ఆ ఎముక ఏమై ఉన్నది? ఆదాము ఎముకలలో ఒక ఎముక తన భార్య అయి ఉన్నది, కానీ ఆమె బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న జంతువులలో, అక్కడ ఉన్న వాటేటిలో కూడా తన భార్య కనిపించలా. కానీ తన భార్య కనిపించకపోయినా అతడు ఆ కాలంలో దేవుని తర్వాత దేవుని యొక్క కుమారుడైనటువంటి స్థానంలో గొప్పవాడై ఉన్నాడు ఆదాము. ఆదాముకు తెలుసు ఎక్కడి నుంచి తన భార్యను తీస్తున్నాడో తెలుసు కాబట్టి ఏమన్నాడు? ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నాడు? నా గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆపరేషన్ చేసి ఆ ఎముకని తీసినప్పుడు ఏమన్నాడు తెలుసా? నా ఎముకలు అంటే ఆయన ఎముకలు తెలుసు అంట ఆయనకి. నా ఎముకలలో ఒక ఎముక అన్నాడు. ఎక్కడో ఆ ఎముక ఉంది. ఎంత గొప్ప విషయం ఆలోచించాను. కాబట్టి నా ఎముకలలో ఎముక, అంత మాత్రమే కాదు, ఆమె మాంసము కూడా, మాంస దేహము కూడా నా మాంసములో మాంసము. కాబట్టి ఆమె నాలో నుండే తీశాడు దేవుడు, నాలో నుండి తీయబడినది కనుక ఆమె నారి అనబడినది అన్నాడండి. ఆమె మనోళ్ళు పెళ్లిళ్ళు తెగ ఊదర కొడతారు, కానీ వాళ్ళకి తెలియదు అది. అంటే బైబిల్లో ఉన్నదాన్ని మాత్రమే చెప్తారు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి.
ఆ ఎముకలలో ఒక ఎముకగా ఉన్నది, మాంసంలో ఒక మాంసముగా ఉన్నది, తనలో నుండి తీయబడినదని ఆ ప్రవక్త అయినటువంటి ఆదాము అన్నాడు. క్లియర్ గా చెప్పాడు, నాలో నుండి తీయబడినది కనుక అది నారి అనబడును అన్నాడు. ఆమేన్. తర్వాత దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించమని చెప్పి ఆ వాగ్దానము వారి ఎడల ఉంచిన తర్వాత వారు చేయవలసిన పని ఏంటంటే ఫలింపవలసి ఉన్నది. అందుకని బైబిల్ అంటుంది, వారిని స్త్రీగాను పురుషునిగాను చేశాను. అనగా ఆ దేహమును బట్టి స్త్రీ ఆత్మ, ఆ దేహమును బట్టి పురుష ఆత్మ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి XY అంతేనా, XX. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే ఆ క్రోమోజోమ్స్ బట్టి మేలో ఫిమేలో అర్థమవుతుంది. ఓకే, అయితే ఒక అమ్మాయి ఫిమేల్ గా పుట్టినట్లయితే, ఒకవేళ అమ్మాయికి మీసాలు వచ్చినట్లయితే, అమ్మాయికి మీసాలు వస్తాయా? ఒకవేళ వచ్చినట్లయితే అక్కడ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం? హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు. ఓకేనా? కానీ 99.9% స్త్రీలకు ఏం రావు. అర్థమైందా? వాళ్ళు జుట్టు కత్తిరించుకునేది లేదు, దేవుని దయ వల్ల. కత్తిరించుకోమన్నాడా దేవుడు? పుట్టినప్పటి నుంచి ఆ జుట్టు వారికి ఎలా ఉంది? బయట కొంగుగా ఇవ్వబడింది కనుక ఆ జుట్టు కత్తిరించుకోవాల్సిన పని లేదు. వినరా? ఆమె కాబట్టి పిల్లరా మీరు గమనించినట్లయితే, ఓకే, అది కత్తిరించుకోవాల్సిన పని లేదు. అంటే మీకు అలంకారంగా దేవుడు ఆ కవర్ చేయటానికి దేవుడు ఏమిచ్చాడు? జుట్టు ఇచ్చాడు. మరి ఈరోజు ఆడవాళ్ళు మంగళ షాప్కి ఎందుకు వెళ్తున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? ఈ ఐబ్రోస్ కట్ చేస్తున్నారు, జుట్టు చివర కట్ చేస్తున్నారు, దానికి ఎన్నో మెలుకులు గిలుకులు తిప్పుతా ఉన్నారు. విన్నారా? కాబట్టి ఈ ఐబ్రోస్ కూడా నైస్ గా కట్ చేస్తున్నారు. కాబట్టి నేనంటాను, స్త్రీలకు మంగళవాడు అవసరమా? అవసరమా? ఎటు ఉందో తలకాయ? నో, మనకు అవసరం. మనకు ఒక పని, అక్కడికి వెళ్ళామనుకో, ఎవరు ఇప్పుడు జుట్టు డాక్టర్ అండి, వాళ్ళు కూడా డాక్టర్స్ అండి. వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు? హెయిర్ కటింగ్ చేసే వాళ్ళంటే ఎవరు? సర్జన్స్ వాళ్ళు. మీకు అర్థమైందా? కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకేం చేస్తాడు? జుట్టు పెరుగుతూ ఉంటే కట్ చేస్తూ ఉంటాడు, మీసాలు పెరిగితే కట్ చేస్తాడు, గడ్డం పెరిగితే కట్ చేస్తాడు, అన్ని కలిపితే 150 అంటాడు, 200 అంటాడు. ఆ సిటీని బట్టి ఉంటుంది. ఆమె కాబట్టి ఇప్పుడు స్త్రీలకి అలాంటి బాధలు ఏమీ లేవు. ఆమె అలాంటి బాధలు ఏమీ లేవు. దేవుడు వారికి సహజంగా ఆ జుట్టును ఎదిగి వారు ఎలాగైతే దేవుడు నియమించాడో ఆ ప్రకారం వారు ఉంటున్నారు. దట్ ఈజ్ నియమము, దేవుని యొక్క వాక్య నియమము. మీకు గమనించాలి, స్త్రీ శరీరంలో మరి ఆ గుణ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు 100 కేజీల బరువున్న భార్య అయినా, అంతేనా? 100 కేజీలు అంటే ఎంత? టన్ అంటే ఎంత? కింటాల్. ఒక కింటాలేనా? ఓకే, సరే. 100 కిలోల బరువు ఉన్న భార్య అయినా, అవునా, 40 కిలోల బరువున్న భర్తకు లోబడి ఉండాల్సిందే. గట్టిగా ఆమె చేత్తో గుద్దితాడే ఆయన వెళ్ళి ఆ గోడ కరుచుకున్నా కూడా ఆ ఆత్మ నియమం ఎలా పెట్టాడు దేవుడు? లోబడి ఉండవలసినదే. ఇప్పుడు వాళ్ళ స్పిరిట్ లో ఎలా ఉంటది? లోబడే గుణమే ఉంటది అక్కడ. అంటే అక్కడ ఎంత భౌతిక శరీరంలో ఎంత బలమైన శరీరమైనా ఆ పురుషునికి లోబడాలనే ఒక గుణ లక్షణం ఎవరిలో ఉంటది? స్త్రీలో ఉంటది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఆదాము హవ్వకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు మాట్లాడు? హవ్వకు ఆదాము ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అప్పుడు శిరస్సును సంప్రదించకుండా, ఓకే, ఆమె ఏ పని కూడా చేయటానికి
వీలు లేదు. ఏ తోటలో? ఆ తోటలో, దేవుని తోటలో, దేవుని సంఘములో, దేవుని సమాజంలో, దేవుని ప్రజలలో. ఆమె అది ఒక నియమము. అక్కడ వరకు అలా ఉంచితే ఆ తర్వాత వారికి ఒక చిన్న పరీక్ష లేకపోతే ఆజ్ఞ ఇవ్వబడినది. ఆ ఆజ్ఞ ఏంటంటే అక్కడ తోట మధ్యలో, ఆమె తోట మధ్యలో ఏమున్నదంట? 2 వృక్షములు ఉన్నాయి. జీవవృక్షం అంటే వాక్యమే. సరే, ఇప్పుడు అర్థం అలా ఉంచండి. జీవవృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం. అయితే దేవుడు చెప్పాడు వారికి ఒక ఆజ్ఞ. ఏమని చెప్పాడంటే, నీవు ఈ జీవవృక్షమును, ఆమె లేకపోతే ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షమును, ఈ రెండిటిని అని చెప్పలే ఆయన. ఏమన్నాడు? ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే జీవవృక్ష ఫలాలు తినమని చెప్పలేదు, తినవద్దు అని కూడా చెప్పలేదు. అయితే ఆయన ఏమని చెప్పాడంటే, ఆమేన్, ఆయన ఏమని చెప్పాడండి? హల్లెలూయా. ఆయన ఏమని చెప్పాడు? మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలము అన్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, ఆ వృక్ష ఫలం ఎలాంటిదో వారి ఇరువురికి తెలియదు. తెలియనప్పుడు ఈ ఈ ఇంటి యజమానులు అరుణ్ మాస్టర్ గారు ఉన్నారు. ఓకే, ఈ సరౌండింగ్ లో ఎక్కడెక్కడ ఏముంటాయో ఆయనకి తెలుసా, మనకు తెలుసా? కరెంట్ మీటర్ ఎక్కడ ఉంటుందో ఆయనకు తెలుసు, మోటార్ ఎక్కడ ఉంటుందో ఆయన తెలుసు. ఈ తోటలో ఎక్కడ ఒకవేళ పాములు తిరుగుతాయనుకో, ఆ పాములు ఎక్కడ ఉంటాయో కూడా ఆయన తెలుసు. ఎక్కడ ఏది ఉంటుందో ఆయన తెలిసినప్పుడు మనం ఇక్కడ ఏది చేయాలన్నా ఎవరిని అడగాల సలహా? చెప్పండి, ఎవరిని అడగాల? ఇప్పుడు తోటలు చేసి 5000 సంవత్సరాలు అనగా మన దృష్టిలో, దేవుని దృష్టిలో 5 రోజులు చేసిన తర్వాత ఆ తోటలో ఉన్న ప్రతి పరిస్థితి ఎవరికి తెలుసు? అక్కడున్న ఆ సృష్టికర్తకు తెలుసు. ఆమేన్. కాబట్టి ఆ సృష్టికర్తే చెప్పాడు వీళ్ళకి. ఏమని చెప్పాడంటే, ఈ ఈ ఈ తోట అంతటిలో వినరా, ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినండి. ఏది మీకు ఎంత మాత్రమును హాని ఇంకా అక్కడ ఉండదు. ఇంకా ఆమె అయితే ఆ తోట మధ్యలో ఒకటి ఉన్నదే, అక్కడ బైబిల్లో క్లియర్గా ఉంది. తోట మధ్యలో 2 వృక్ష ఫలాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలం ఉంది, అది మంచి చెడ్డ సంబంధమైనది ఉన్నది. కానీ దేవుడు జీవవృక్ష ఫలాల గురించి ఏ మాట చెప్పలేదు. కానీ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలముల గురించి మాత్రమే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు దానిని తినినట్లయితే ఏమన్నాడు? నిశ్చయముగా చెప్పండి అమ్మా, ఏమన్నాడు? బైబిల్లో ఏముంది? మీరు దానిని తిన్నట్లయితే నిశ్చయముగా మీరు చనిపోతారు అని చెప్పాడు. ఆమేన్. కాబట్టి ఇది ఆజ్ఞ. వారు ఎంతకాలం అది పాటించారో మనకు తెలియదు, ఎంతకాలం అక్కడ అలా ఉన్నారో మనకు తెలియదు, ఎంతకాలం అలా జరిగిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ హవ్వ మోసగింపబడినది. ఏం చేయబడింది? కాబట్టి దేవుడు ఏదైతే వద్దన్నాడో సాతాను ఏం చేస్తున్నాడు? దేవుడు చేయమన్న పనిని మనం చేయటానికి ఎక్కడ లేని ఏమొస్తుంది మనకి? ఎక్కడ లేని చెప్పట్లా హుషారు వస్తుందా? హుషారంటే నిన్న ఎక్కడ లేని బద్ధకం వస్తుంది దేవుని పని చేయాలంటే. నాకు అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి తయారై వెళ్ళటానికి ఎంత లేట్గా వెళ్తాం? చెప్పాలి. లేట్కి వెళ్తామా? రైట్ టైంకి వెళ్తామా? స్కూల్కి లేట్కి వెళ్తారా? రైట్ టైంకి వెళ్తారా? పనికి లేట్కి వెళ్తారా? రైట్ టైం వెళ్తారా? ఎవరు మాట్లాడరు ఏంటండి? నేను ఫోన్ చేసే మొన్న ట్రైన్ మిస్ అయింది నాకు. నేను ఫోన్ చేసే టైంలోనే సన్నీ ఎక్కడున్నాడు? రైల్వే స్టేషన్లో ఉన్నాడు. ఇవాళ ఫోన్ చేస్తే అదే టైంలో నేను ఫోన్ చేసి, ఎందుకంటే నేను మామూలుని కాదు, సిబిసిఐడి కంటే కూడా చాలా షార్ప్గా ఉంటాను. సేమ్ టైం మనోడు ఏం చేస్తున్నాడని ఈరోజు ఫోన్ చేస్తే, ప్రతాప్ ఉన్నాడు కదా ఇక్కడ, అయ్యగారు ఈరోజు సెలవులు లెగలేదు అయ్యగారు.
ఆది నీకు 6 దినాలకు మొదటి దినం ఇదే. ఆదివారం అంటే ఏంటి? ఫ్రమ్ బిగినింగ్ డే. ఇప్పుడు దినాలకు చివరి రోజా మొదటి రోజా? మరి మొదటి రోజే నువ్వు ఎందుకు పడుకున్నా? మొదటి రోజు దేవునికి ఇప్పుడు వారంలో మొదటి రోజుని ఎవరికి ఇచ్చాం మనం? ఆదివారం ప్రార్థనకు వస్తామంటే ఎవరికి ఇచ్చామమ్మా? వారంలో మొదటి రోజున ఎవరికి ఇచ్చాం? అందుకని ఇప్పుడు ప్రతాప్ ఏం చెప్పాడు? ఈరోజు సెలవు అని కొద్దిగా లేట్గా ఆ మొదటి రోజు దేవునికి ప్రతిష్ఠితము. అప్పుడు ఎప్పుడు ఎర్లీగా లేగాలి? మరి ఎప్పుడు ఎర్లీగా లేగాలి? నువ్వు ఎంత లేటుగా ఉన్నా సాటర్డే సండే వచ్చేటప్పటికి ఆ దేవుణ్ణి నువ్వు వెతకాలనే లక్ష్యం ఉన్నట్లయితే ఆదివారమే అలర్ట్గా ఉండాలి. చల్లపూట వేళ ఆయన వచ్చినప్పుడు ఆ ఆది సంఘంలో లేకపోతే ఆ తోటలో ఆదాము అవ్వలు చల్లపూట వేళ ఆమె వచ్చి ఆ ప్రభుతో మాట్లాడేవాళ్ళంట, సంభాషించేవాళ్ళంట. అది ఒక స్వర్గం. మీరు విన్నారా? అది ఎంతో ఆనందకరమైన ప్రదేశము. ఇక వారికి తిరిగే లేదు అక్కడ. వారు ఏది కోరుకుంటే అది జరుగుద్ది, వారు ఏది చెప్తే అది జరుగుద్ది. వారు ఊహించిన దానికంటే వేగంగా ప్రతి కార్యాలు కూడా చేయటానికి దేవుడు వారికి తోడై ఉన్నాడు అక్కడ. ఆమె ఈరోజు దేవుడు మన కొరకు ప్రత్యేకించబడిన ఈ దినములో దేవుడు ఈ దినమును ప్రతిష్ఠ చేశాడు. దేవుడు ప్రతిష్ఠ చేసిన దినము మనకి ఎలాంటి దినము? పరిశుద్ధమైన దినము. అందుకని కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు? నీ మందిరములో ఒక్క దినము గడుపుట. ఒక్క దినమేగా గడిపేది. ఎన్ని దినాలు గడుపుతారు? ఆ పునరుద్ధాన దినం అని ఆదివారమే సండే స్పెషల్. సండే స్పెషల్ అంటే చికెన్, మటన్, పీస్ ఆఫ్ కైండ్స్ కాదు. విన్నారా? కాబట్టి ఈరోజు వాట్ స్పెషల్ దినం ఏంటి? దేని విషయంలో స్పెషల్ దినం ఈరోజు? ఈరోజు వాక్యాహారము తినే దినము. అదే మన శరీరము, ప్రాణము, ఆత్మ, మనస్సు అన్నిటినీ కూడా పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించే దినం ఈరోజు. ఏది స్పెషల్ డే? సండే స్పెషల్. సండే స్పెషల్ అంటారు. మన సండే స్పెషల్ అంటే ఏంటి? దమ్ బిర్యానీ కాదా? సండే స్పెషల్ అంటే మటన్ కాదా? అప్పుడు దాకా వాక్యం విని మనం ఏమంటది? మరి ఈరోజు ఏంటి? మన వాళ్ళకి ఏమన్నా తేవాలా? ఆల్రెడీ అయిపోయిందిలే, వెళ్ళిపోయింది. ప్రతాప్కి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది, రావాల్సింది వచ్చేస్తుంది. ఏంటే? మేడే కాదు, ఏడే సండే. సండే స్పెషల్ అంటే ఏంటి? ఎక్కడితో ప్రారంభం అవుతుంది? ఎవరు మాట్లాడలే. ప్రార్థనతో ప్రారంభం అవుతుందా? దేంతో ప్రారంభం అవుతుంది ఆ రోజు? మిగతా 6 రోజులు ఇడ్లీ అయితే ఆదివారం ఇంకొక స్పెషల్ ఏమైనా ఉంటుంది, ఉప్మా కానీ పూరి కానీ. అంటే నాకేం లేదులే, నాకు నార్మల్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. సండే స్పెషల్ ఏది? దేనికి స్పెషల్? దేనికి స్పెషల్? ఎవరు మాట్లాడట్లా? ఆహారానికి స్పెషల్, లేకపోతే ఏదైనా అకేషన్కి స్పెషల్. ఆ వీకెండ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తా ఉంటాము? ఆమేన్. నా మాట విన్నారా? దేనికి స్పెషల్ అది? హల్లెలూయా. ఓకే, దేనికి స్పెషల్ అండి అది? మన ఆలోచనలకి, మన తలంపులకి, లేకపోతే మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం? స్పెషల్ డే. నా అంశం అది కాదు. కానీ అంటే దేవునికి ఏది ఇష్టమని ఆ రోజు అన్నాడో ఆ దేని మనకిష్టాన్ని ఎవరి ఇష్టం తీర్చడం లేదో చెప్పండి. మన ఇష్టం 90%, దేవుని ఇష్టం ఓన్లీ 10%. మీకు అర్థం కాలేదా? అంటే దేవునికి ఏది ఇష్టమని చెప్పాడో ఆ రోజుని మన ఇష్టం తీర్చుకుంటున్నాం. ఇప్పుడు దేవునికి కరెక్ట్గా సరెండర్ అయినట్టేనా? ఏమన్నా అంటే అయ్యగారికి ఎంత కోపమో, అయ్యగారి విషయాల్లో కోపం. నేను కోపం పడకపోతే ఆయన నా మీద కోపపడతాడు. చెప్పకపోతే ఒకరితో బాధ, చెప్తే ఈ శరీరంతో బాధ. నా మాట విన్నారా? కాబట్టి ఒక దినమున దేవుడు తీర్పు దినములో మనల్ని నిలబెట్టినప్పుడు మనము దేవునికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ప్రత్యుత్తరము ఇవ్వకుండా ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలంటే మనమే విమర్శించుకొని సరి చేసుకున్నట్లయితే ఆయన ఎదుట మనం ఎలా నిలబడతాం? ధైర్యంగా నిలబడతాము.
హల్లెలూయా. కానీ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఎలాంటి వాడు ఉంది బైబిల్లో? శాపగ్రస్తుడు. నా మాట వింటున్నారా? మన శాపాలకు కారణం ఏంటి? అన్ని రోజులు సరదా సరదా, పెళ్ళిళ్ళకి సరదా సరదా, మిగతా కార్యక్రమాలకి సరదా సరదా, వీకెండ్లో ఎంజాయ్మెంట్కి సరదా సరదా. అదే ఆదివారం వచ్చేటప్పటికి ఆరాధన కాడ మాత్రమే మనకి ఎలా ఉంటే చెప్పండి. ఆ రోజే చుట్టాలు వచ్చేస్తారు, ఆ రోజే రిస్కులు వచ్చేస్తాయి, ఆ రోజే వాటర్ ఆగిపోద్ది, ఆ రోజే చట్నీ చేసేటప్పుడు పవర్ పోతుంది, ఆ రోజే చూడండి. ఆకివీల్లో మాకు మేమున్న ఇంటిలో 2 బాత్రూమ్లు ఉన్నాయి. బయట ఎవరైనా వచ్చిన వాళ్ళకి బ్యాక్ సైడ్ ఉంది, విన్నారా? ఆ తర్వాత నాకు పర్సనల్గా నా రూమ్లో నాది ఉంది. ఎప్పుడైనా ఏమి కానీ ఎవరన్నా ఆ రోజు ఎవరైనా ఎక్స్ట్రా వస్తే నా రూమ్లో కూడా నాది అయిపోయాక వాడుకోమని చెప్తారు బాత్రూంలో. కాబట్టి మీరు గమనిస్తే దేవుని దయ వల్ల చెన్నైలో ఒన్నే ఒన్ను కన్నే కన్ను అన్నట్టుగా, విన్నారా? ఎలా ఉంది? ఒకే ఒక బాత్రూమ్. ఏమనంటే మన వాళ్ళు ఏమన్నారు, ఏందయ్యా తొందర చేస్తాం, వాళ్ళు రాని ఇక్కడ క్యూ కట్టాం. ఎక్కడా? ఏం కట్టాం? క్యూ కట్టాం. సన్నీ వెళ్ళాడు, సన్నీ అరగంట, ఇంకొకరు వెళ్ళారు ఇంకో పావు గంట, ఇంకొకరు వెళ్ళారు. అంటే ఎంత వేసుకోవాలి టైము? ఎంత వేసేయాలి? మొన్న ఒక ఊరు పెళ్ళికి వెళ్ళాం. అదస్సా వాళ్ళు పెళ్ళి అయిపోయాక వచ్చారండి. ఎప్పుడు వచ్చారు? నేను జోసెఫ్ గారిని అడిగాను, ఏంటండి జోసెఫ్ గారు మరి అదస్సా వాళ్ళు లేటుగా వచ్చారు కదా అంటే, యాడండి యాడవుతా, అసలే వర్షం వస్తుందేమని మనం భయపడి చస్తుంటే పెళ్లి ప్రారంభం ఎంతకైంది? 1 గంటకు అయింది. పాపం ఆ పెట్టిన వెహికల్ వాడు ఆర్న కొట్టి కూడా పోయిందంట. ఏనారా? కాబట్టి వాళ్ళు తయారయ్యి ఇదిగో చోట ఈ వాహనము నిలిపాము, వాహనం దగ్గరికి రెండని వాళ్ళు తయారై వచ్చేటప్పటికి రాకడ అయిపోయినట్టుగా ఆ వాహనం వెళ్ళిపోయిందంట. ఈ వాహనం వెళ్ళిపోయిన తర్వాత బస్ పట్టుకొని ఆటో పట్టుకొని ఎవరినో బ్రతిలాడుకొని చాలా డబ్బులు పెట్టి వచ్చేటప్పటికి పెళ్లి కాస్త ఫినిష్. ఏడ్చినా లేదు, అయిపోయినా లేదు, ఏం లేదు. కాబట్టి పిల్లరా, యెహోవా కార్యమును, దేవుని కార్యమును మనం అలక్ష్యము చేయకూడదు. ఇది కూడా దేవునికి మనం లెక్క అప్పగించాలి. ఆయన పరిశుద్ధ దినములో ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధానంలో మనము ఎంతో భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించే దినం ఇది, దేవుడు సంతోషించే దినం ఇది. కాబట్టి పిల్లరా, 6 దినములు అయిపోయిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన తను చేసిన పనిని బట్టి సంతృప్తి చెంది ఈ 6 దినాలలో 5 దినాలు సృష్టిని, 6వ దినమున మనిషిని అది ఆ మనిషికి అప్పగించి ఈయన కొంత విశ్రాంతి తీసుకునే సమయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? మోసం జరిగింది. ప్రవక్త ఏమన్నాడంటే, నేడు మనము మహాపాపభరితమైన దినములలో జీవించుచున్నాము. ప్రియరా, మీరు గమనిస్తే ఈ దినముల ముందు చరిత్రలో ఇటువంటి దినములు ముందు చరిత్రలో ఎన్నడూ చూడలేదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే హింసలు జరిగేటటువంటి దినాల్లో, దేవుని పిల్లలను హింసించేటటువంటి దినాలలో, బాధ పెట్టేటటువంటి దినాలలో వారు ఎంతో నమ్మకంగా తమ ప్రాణములను దేవుని కోసం అర్పించటానికి వారు కళాఖండిగా నిలబడి ఉన్నారు. ఆ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులు క్రీస్తు పేరిట చనిపోయారు. ఎంత హింస ఆ ఆదిమ సంఘములో జరిగింది. హల్లెలూయా. నా మాట వినబడుతుందా? క్రీస్తు నామమును బట్టి, ఆయన పేరును బట్టి ఎంతమంది చనిపోయారు. కానీ చనిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారని ఎవరైనా ఆగారా? స్టెఫన్ చనిపోయాడని పౌలు ఆగాడా? ఇప్పుడు స్టెఫన్ చనిపోవడం దగ్గరుండి పౌలు గారు చూశారు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత పౌలు కూడా చచ్చిపోవాల్సి ఉందా? పేతురు చచ్చిపోవాల్సి ఉందా? 12 మంది శిష్యుల్లో ఒక్కరు తప్ప 11 మంది కూడా భయంకరమైన మరణము పొందారు. అలాంటి మరణం వాళ్ళు పొందుతారని వాళ్ళకి తెలియదా? చెప్పాడా లేదా యేసు ప్రభు? ఏమని చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకములో మీరు ఈ లోకాన్ని జయించుకొని రండి అన్నాడు. అంతే. ఈ రాజ్యములు జయించుకొని నా రాజ్యంలోకి రండి అన్నాడు ఆయన.
హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఏమని చెప్పాడంటే అలాంటిది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరైనా చంపేస్తున్నారు మిమ్మల్ని, మీరు సిఆర్పి గేట్ దాటారంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని ఎవరైనా అన్నారా? ఎవరు మాట్లాడట్లా. అన్నారా? నరుగుతామన్నారా? నిన్ను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా చంపుతామన్నారా? మీకు ఏదైనా హాని ఉందా ఇక్కడ కూడుకోవటాన్ని బట్టి? ఎవరు మాట్లాడట్లేదు. ఏదైనా ఇబ్బంది ఉందా? లేదు. కానీ అన్నాడు, ఆ దినముల కంటే కూడా ఈ దినములు మోసకరమైనవంట. మోసకరమైన అంటే రక్తం ఉంటుంది అక్కడ. మోసం అంటే రక్తం ఉంటుందమ్మా. ఏది లేదు, రక్తం చిందించేది లేదు, హింస పెట్టేది లేదు, చంపేది లేదు, నీకు వేరొకటి ఏది లేదు. కానీ ఇది యుక్తి గల దినము. ఏ దినము? ఇంకా అంటాడు, ఇది మోసకరమగు దినము. ఎలాగనంటే నిన్ను సులువుగా మార్గము తప్పించేస్తాడు సాతాను. అంటే ఏ స్థితిలో పడేస్తాడో తెలుసా? నిన్ను కొర ప్రాణంలో అంటే నులివెచ్చని స్థితిలో పడేస్తాడు. ప్రకటన గ్రంథం 3:14 ఏమన్నా ఉంది లౌకిక సంఘకాలం గురించి? నేను ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమియో చెప్పాలి కొదువలేదని చెప్పుకొనిచున్న దినాలే ఈ లౌకిక సంఘకాలము. సంఘకాలములలోకెల్లా బహు గ్రుడ్డి కాలం ఏదంటే ఈ దినములే. ఆమె ఈ దినములలో మీరు చూస్తున్నారు, ప్రజలకు ఏది ఇష్టమో కాపరులు ఆ పనులు చేస్తున్నారు. ప్రజలకు ఏది ఇష్టమో ఆ ఆలయాలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు, పెద్ద పెద్ద హంగామా చేస్తున్నారు. ఏదో ప్రజలకు ఏదైతే ఆకర్షణీయంగా ఉన్నదో వాటిని వారు ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు గ్రేట్ స్పీకర్ ఎవరంటే సాటాన్. వారు దేవుని ప్రవక్త అంటాడు, వారు దేవుని ఆరాధన చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ అయితే వెనక నుండి సాతానుడు ఆ సంఘములను ఏం చేస్తున్నాడంట? ఆ సంఘములను వెనక నుండి నడిపించేవాడు సాతానుడే అని చెప్తున్నాడు. ఆమె వారు ఏమన్నారు తెలుసా? శరీరాలను పోగొట్టుకున్నారు. ఆదిమ సంఘములో హతసాక్షులు అనబడిన వారు తమ శరీరాలను పోగొట్టుకున్నారు, ఆత్మను రక్షించుకున్నారు. మనము ఆత్మను, మన శరీరాన్ని ఇప్పుడు చంపుకోలేకపోతున్నాం. అంటే శరీరాన్ని చంపేవాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇప్పుడు ఆత్మను చంపుకుంటున్నాం. మనం దేన్ని చంపుకుంటున్నాం చెప్పాలి? దేన్ని మోసపుచ్చుకుంటున్నాం? మనం మన ఆత్మను పాడు చేసుకుంటున్నాం. ఏ రోజైనా ఒక రోజు, ఏ దినమైనా. నిన్న సంపద అంటాడు, ఏంటి టైగర్ ఈ మధ్య అదే బాధ అయిపోయింది నాకు అన్నాడు. ఏమైంది? 2 రోజుల క్రితం విజయ్ గారు నాతో మాట్లాడారు. 2 రోజుల తర్వాత హార్ట్ అటాక్ చనిపోయారు. 2 రోజుల క్రితం ఫలానా ఆయన మాట్లాడాడు నాతో. ఆయన ఎక్కడికో వెళ్తా ఉంటే వర్షం పడుతుంటే చెట్టు కింద ఉంటే పిడుగుపడి చచ్చిపోయాడంట. మరొక ఆయన నాతో మాట్లాడాడు, మరి ఏదో ఊరు వెళ్తున్నారంట, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడంట. ఏం టైగర్ ఇలా చచ్చిపోతారు నా ముందు అంటున్నాడు. అలా కనపడతా ఉన్న ప్రజలు చచ్చిపోతారంటే మరి నేనన్నా నీకు భయం లేదా అన్నాను నేను. మనం ఏ పాటి వారం ఈ భూమి మీద? ఓటి కుండ లాంటి వారం మనం ఈ భూమి మీద. నేనంటాను, నేను మిమ్మలను బాధ పెట్టినట్టుగా వాక్యం ద్వారా అనిపించవచ్చు, కానీ నేను బాధ పెట్టినా, మిమ్మల్ని హింస పెట్టినా, అంటే హింసించినట్టుగా మీకు అనిపించినా నేను మీకు మేలు చేస్తున్నాను. దాని విషయంలో నేను సిగ్గుపడను. ఎప్పుడు అని అంటే విన్నారా? ఆ జడ్జిమెంట్ డే. జడ్జిమెంట్ డే అంటే ఏంటి? తీర్పు దినమున నువ్వు ఫిజికల్గా చాలా చక్కగా సహాయం చేస్తున్నావు, కెమెరా పెడుతున్నావు, మైక్ సిస్టమ్ రెడీ చేస్తున్నావు, ఇవన్నీ పరుస్తున్నావు. నేను పాతాళంలో నేను చూశానంటే నాకు ఎలా ఉంటుంది? మీకు అర్థం కాలేదమ్మా? అరే ఇక్కడ అన్ని పనులు చేశాడు, అన్నీ చేశాడు, సన్నీ కూడా మ్యూజిక్ వాయించాడు, అన్ని పనులు చేశాడు, బట్ ఎక్కడున్నాడు ఈరోజు? పాతాళంలో ఉన్నాడా? అంటే ఒక కార్యం బ్రహ్మాండంగా చేశారు, కానీ ఆత్మలో దేవునికి చోటు లేకపోతే, మీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే, వాక్యము మిమ్మల్ని ఏర్పడి చేయకపోతే, మీరు దేవుని కోసం ఎన్ని చేసినా అవి మురికి గుడ్డలు. హొస్పేట వెళ్ళినప్పుడు హొస్పేట వెళ్ళినప్పుడు మన ప్రతాప్ వాళ్ళ నాన్న మంచి ఆహారం పెడతాడు అనుకో. ఏం పెడతాడు? మంచిగా అంటాడు, అయ్యగారు ఎలా ఉంది, తినేదాకా అక్కడ కూర్చుంటాడు.
నిమ్మకాయ అంటాడు, ఉల్లిపాయ అంటాడు, ఆ కీరా దోసకాయ అయ్యో కట్ చేసి అక్కడ పెడతాడు, సంగటి చేపిస్తాడు, మళ్ళీ అంటాడు మీ సిస్టర్ గారు చేశారు సంగటి అంటాడు, తినండి అంటాడు. అన్నీ అన్న తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోవా అని అంటే నాకు తెలవదబ్బా దేవుని గురించి అంతగా అంటాడు. తాను ఏ పని చేసినా నాకు లాభం ఏంటి? ఒక రోజు అన్నాను, నువ్వు పెట్టిన ఫుడ్ మంచిగా ఉంది తిన్నాను, మీరు ఇచ్చిన ఆతిథ్యం మంచిగా ఉంది నేను స్వీకరించాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అయితే నేను నీ ఎడల నేరం చేయకూడదు, నేరస్తుడిని కాకుండా ఉండాలంటే ఒకటి చెప్తున్నా, నువ్వు తప్పకుండా బాప్తిజం పొందాలి. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిజం పొందాల్సిందే అని చెప్పాను. ఆయన నవ్వాడు, తన పనికి తాను వెళ్ళిపోయాడు. హఠాత్తుగా హార్ట్ పెయిన్ వచ్చింది, అది గ్యాస్ నొప్పి లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్లీ స్టెంట్ వేయాలని చెప్పారు. పలానా హుబ్లీ హాస్పిటల్కి రాశారు. అక్కడి నుంచి ఆగ మేఘాల్లో వెళ్ళిపోయారు. ఇంచుమించుగా డబ్బులు ₹1 కూడా లేదు. కానీ అతను అన్నాడు 1,50,000 రూపాయలు తెచ్చుకోమన్నాడు. అయితే ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. బంధువులందరికీ ఫోన్లు వెళ్ళిపోయాయి. బంధువులందరూ తలా 20,000, తలా 10,000, తలా 30,000, తలా అలా మొత్తం మీద 1,50,000 పోగు చేశారు. పోగు చేసి ఆపరేషన్కి వెళ్ళారు. మరి ఆపరేషన్ సక్సెస్ అయింది, బయటకు వచ్చాడు. ఆ తర్వాత నన్ను అడిగాడు, నాకు అర్జెంటుగా బాప్తిజం కావాలా. ఏమడిగాడండి? బాప్తిజం కావాలి. బాప్తిజం విలువ తెలుసుకున్నాడు. అందుకే మొన్న హోస్పేట ఆ డేట్లో నేను వెళ్ళాలండి. కానీ ఆ డేట్లో వెళ్ళి, అంటే 1వ తారీఖున ఎవరు వెళ్తారు? నాకు చాలా పనులు ఉంటాయి, మొదటి వారంలో చాలా పనులు ఉంటాయి. కాబట్టి 1వ తారీఖునే గబగబా వెళ్ళి ఆ బాప్తిజం ఇచ్చి వచ్చాను. ఈరోజు మన సోదరుల్లో కొందరు బాప్తిజం కోసం అడిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు తొందర చేస్తున్నానంటే అందుకేనండి. ప్రవక్త అంటాడు, బాప్తిజం ఎల్లప్పుడు కూడా ఎవరైనా కోరుకున్నట్లయితే దానిని ఆలస్యం చేయకూడదు. ఏమే ఒక రక్షణ విషయంలో మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదని నేను త్వరపడుతూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి అది తమిళనాడు అయినా, ఆంధ్ర అయినా, ఐరోపా అయినా, ఆసియా అయినా, ఎక్కడైనా విన్నారా? ఆ పని దేవుడు మనకు అప్పగిస్తే మన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ అంచె దినాలలో మనకి ఎంత మహిమగల సమయం ఉందో తెలుసా మీకు? ఆమేన్. ఎలా ఉంది సమయం? మొదటి 3.5 సంవత్సరాలు యూదుల మధ్యకి యేసు ప్రభు వచ్చి వారికి ప్రకటించాక యూదులు తిరస్కరించినందున కృప వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇక్కడ 7 సంఘకాలాల్లో 2000 సంవత్సరాలు కృపలో మనం ఉన్నాం. మన 3వ దినాన వాళ్ళు బ్రతికిస్తా అన్నాడు. అంటే 2000 కంప్లీట్ అయి 3వ దినమున వారిని బ్రతికిస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు యూదుల దగ్గరికి తిరిగి కృప వెళ్ళే ముందు మన పీరియడ్ అన్య జనుల కాలము సంపూర్తి అవుతుంది. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఏ కాలం సంపూర్తి? ఎండ్ టైం అంటే అదే అన్య జనముల లెక్క, కాలముల యొక్క లెక్క పూర్తవుతుంది. ఇప్పుడు సన్ని, ఈ చిన్న సన్ని అంటాడు, నేను ఆ కోర్స్ చేయాలనుకుంటున్నా, ఈ కోర్స్ చేయాలనుకుంటున్నా, నేను ఎలాగైనా మాయ అంతా మాయ, జగమే మాయ, అన్ని మాయ. కాబట్టి ఏం చేయాలా? కనీసం 1 lakh శాలరీ నేను తీసుకోవాలా? మీ నాన్న, మీ నాన్న వాళ్ళ నాన్న, మీ తాత ఏం చేశాడు? శాలరీ 3 ఉద్యోగాలు చేశాడండి. ఎన్ని ఉద్యోగాలు? నెంబర్ 1 ఆర్మీ, నెంబర్ 2 డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ DSC, నెంబర్ 3 బ్యాంకులో అది ఉంటుంది కదా బ్యాంక్ సెక్యూరిటీ. 3 జాబులు చేసి ఎక్కడికి వెళ్ళాడు? 3 బాగాలేక పాతాళానికి వెళ్ళాడు, వాక్యాన్ని తోసేసి. కాబట్టి మనం గమనించాలా, ఏవి యోగ్యమైనవో, ఏవి మేలుకరమైనవో, ఏవి ఖ్యాతి గలవో ఆ పైనున్న వాటి మీద ఆధారపడుతూ భూలోకంలో బ్రతకాల. నేను చెప్తున్నాను, ఈ ఎండ్ టైంలో భూమి మీద ఆలోచన దేనికోసం మాత్రమంటే, కాగా అన్న వస్త్రములు కలవారమై ప్రభు కొరకు మనం జీవించడం కోసమే. అంతకు మించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు వచ్చేది అపవాది నుండి కలిగేది మాత్రమే. ఆమేన్. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం ఒక మాట చూద్దాం బైబిల్లో.
2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఓకే, అంత్య దినములలో ఇప్పుడు వినండి, మనం ఏ దినాల్లో ఉన్నాం? సాతాను ఏదేని గురించి చెప్తాను నేను, కానీ ఇప్పుడు మన దినాలు కూడా చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములంట. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? కరెక్టే చెప్పొచ్చు, డేంజరస్ డేస్, ప్రమాదకరమైన అపాయకరమైన దినములో. ఓకేనా? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఇది ఏ కాలంలో చెప్పాడు పౌలు గారు? ఏ కాలంలో చెప్పమ్మా? క్రీస్తు శకం 1వ శతాబ్దం యొక్క ఆరంభంలో, అనగా మొదటి 100 యొక్క ఆరంభంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? 2000 సంవత్సరాల్లో ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? అంటే మొదటి ఆ శతాబ్దంలో మాట్లాడి చివరి శతాబ్దంలోకి వచ్చాం మనం. ఏ శతాబ్దం? అవునా? కాబట్టి ఈ 2000 యొక్క అంతంలోకి వచ్చి అంతంలో వచ్చే దినాలు ఎంత చెడ్డవో ఆరంభ కాలంలో చెప్పాడు. అవి నెరవేరే దినాలు ఎప్పుడు వచ్చినాయి? ఈ కాలాన్ని మనం లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నామండి. అది ఈ దినముల అంతమును ఎప్పుడు చూశాడు ఆయన? 1900 సంవత్సరాలకు ముందే ఈ దినాలు ఎలాంటి దినాలు వస్తాయో పౌలు గారు ప్రవచించాడు అక్కడ. ఆమె అంటే ఎలాంటి కాలాలు అని చెప్పాడు? అపాయకరమైన కాలాలు అని చెప్పాడు. ఇప్పుడు కాలం ఏ కాలం అంట? ఎలాంటి అపాయం? మోసము చేయబడే కాలము. ఆదిలో ఎలాంటి మోసం అపవాది చేశాడో అంతంలో కూడా వాడు అదే మోసమును ఎంటర్ చేశాడు. ఇప్పుడు వాడి ఆయుధం ఏంటంటే చంపడం కాదు. అవను చంపాడా? తనకు తానే చచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తున్నాడా సాతాను? చంపట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీకు మీరే మీ ఆత్మను చంపుకునేటట్టుగా చేశాడు. మీ ఆత్మను మీరు చంపుకోవాలంటే ఏం చేయాలా? దేవుని మాట ఏమక్కర్లా. మీ ఆత్మను మీరు చంపుకోవాలంటే దేవుని మాటను వినకుండా చేస్తే చచ్చిపోయినట్టే. నా మాట అర్థం కాలేదా? ఎవరు మాట్లాడలేదమ్మా. మీరు ఆత్మలో ఉన్నారా శరీరంలో ఉన్నారా? శరీర ఆత్మలో ఉన్నారు. కానీ శరీరం చెప్పిన మాట విని మీరు దేన్ని చంపుకుంటున్నారు? దేన్ని చంపుకుంటున్నారు? ఇప్పుడు మా కాలంలో ఏమంటారు అది? స్వర్గము నుండి దిగి వచ్చిన, అంటే దివి నుండి, దివి అంటే పై నుండి భూమికి దిగి వచ్చిన తార ఎవరంట? శ్రీదేవి అంట. ఆ రోజుల్లో ఏ దేవి? మాట్లాడరేంటండి? కాబట్టి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? అప్పటి కాలపు వాళ్ళు ఆమె అంతా కూడా పైనుండి క్రింద వరకు అంట అప్సరస ఏదంటారు కదా, నాకు తెలియదు, హిందువుల పేరుతో పిలుస్తారు కాబట్టి ఏదో అప్సరసలాగా ఉంటుంది అనేవాళ్ళు. నా మాట విన్నారా? అందుకని ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి అంట. అమ్మ ఏ లోక సుందరి? మాట్లాడరేంటండి? సాతాను యొక్క మాయ గురించి చెప్తున్నానండి. ఏ లోక సుందరి? చెప్పట్లా. ఏ లోక సుందరి అంట? అతిలోక సుందరి అంట. ఈ అతిలోక సుందరి బాగా తాగి ఎక్కడ చచ్చిపోయింది? టబ్లో పడి ఆ మత్తులో ఆ షవర్ ఆ స్నానం చేసే టబ్లో పడి ఏం చేసింది? ఆమె చనిపోయింది. దేనివల్ల? ఈ అతిలోక సుందరిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? ఒక బాక్స్ లో పెట్టి లేకపోతే కట్టెల మీద పెట్టి కాల్చారు. ఈ సుందరమైన దేహము ఏమైంది? ఒక స్పూనుడు బూడిదైంది. ఇప్పుడు సాతాను అంటది నువ్వు అతిలోక సుందరుడివి లేక జగదేక వీరుడివి, అతిలోక సుందరి అని చెప్తుంది. అది ఎలా మోసగిస్తుంది? నేను కాలిస్తే బూడిద వస్తావు. ఎంత మట్టిలో పోతే అంత మట్టి వస్తావు. ఒక మొక్కకి ఎరువుగా కూడా ఉపయోగపడవు నువ్వు. వినారా? నువ్వైనా నేనైనా సరే. కానీ సాతాను ఏమంటది? ఇది శ్రేష్టమైందని బోధించి అది అబద్ధం అంటుంది. ఏది అబద్ధం అంటే నీ ఆత్మనేమో ఈ టైంలో నీ ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలే. ఆదివారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలే. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. దేనికి ఇంపార్టెన్స్? చూసుకో, సరిగ్గా చూసుకో. అర్థం ముందు అరగంట నిలబడి ప్రార్థనకి వెళ్ళే ముందు అన్ని కరెక్ట్గా ఉన్నాయా? పర్ఫెక్ట్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? రంగు వేసామా? అదేసామా? ఇదేసామా? జడలు అల్లుకున్నామా? పూలు పెట్టుకున్నామా? అదా ఇదా? ఓ అంటే సాతాను ఎలా ఇప్పుడు మోసం చేయట్లేదా? సాతాను
ఇప్పుడు మోసం చేయట్లేదా? మరి మాట్లాడేంటమ్మా, మోసం చేస్తాడా లేదా? ఇప్పుడు నీ దేహాన్ని చూపించి నేనేం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఇప్పుడు పాపం డబ్బులు గట్టిగా వస్తున్నాయి, ఎవరికి? సన్నికి, చిన్న సన్నికి వస్తా ఉంటే వాళ్ళ అమ్మంది, మా కొడుకు అంతా చందమామలాగా ఉంటాడు కానీ పాపం ముక్కు వంకరైంది అని. చందమామకి ఏం వంకరైందంట? ఇప్పుడు ముక్కు వంకర అయితే డాక్టర్లు ఉన్నారు కదా, సర్జన్స్, అప్పుడు వీడికి వచ్చేటటువంటి ధనంలో ఎప్పుడు చూసినా సాతాన్ అంటది, అంత బాగుంది కానీ నీ ముక్కు వంకరగా ఉందిరా, కొంగ ముక్కులాగా ఉంది, కొంగ ముక్కు కిందకు దిగినట్టుగా ఉంది, పైకి లేపాలి, దాన్ని ఏం చేయాలా? పొక్కులైందో మాట్లాడరేంటమ్మా? సాతాన్ గడు ఏమిచ్చాడు నీకు? సూచన ఇచ్చాడు. సూచన ఇస్తే డాక్టర్లు ఏమంటున్నారు? నీ డబ్బులు పోగొట్టాలి. అక్కడ డాక్టర్ ఏమన్నారు? వైద్యం ఎందుకు లేదు, ఆ ఎముకను కొద్దిగా సర్జరీ చేసి పైకి లేపితే ఏముంటది అంట, ఆ అప్సరసన్ అనే శ్రీదేవి అనేక సర్జరీస్ చేయించుకుందంటండి. సర్జరీలు అనేకమైనవి, సుందరములైన ఆమె అవయవాలను ఎన్ని సర్జరీలు చేయించుకుంటే అప్సరసలాగా అయింది. విన్నారా? కాబట్టి ఈరోజు ఫేషియల్, మొన్న ఆదాము ఒక పెళ్లికి వస్తా అరగంట సేపు లేట్ చేసి, పావు గంట సేపు లేట్ చేశాడండి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన అంటే బార్బర్ షాప్కి వెళ్ళాడు. అది కూడా ఎలాంటి బార్బర్ షాప్ అంట, ఒక గడ్డం చేయించుకోవడానికి 150 రూపాయలు చెల్లించి వచ్చాడు. నాగేంటి 50 రూపాయలకి చేశారు, మన ఎవడికి 150 ఏంటంటే ఎలిఫస్ అంటున్నాడు. అది ముఖానికి ఏదో వేసుకొని బోరు రుద్దిచ్చాడు. అయ్యా తెగ తోమాడు. ఎలుక తెలుగు తెచ్చి ఏడాది తోమినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. దానికి ఎంత పెట్టాడు? 150 పెట్టాడు. అయితే ఆ తల్లిబాళ్ళు కంప్లైంట్ ఏంటో తెలుసా? చందా వస్తే, చందాలంటే చనుక్కునేది ఎవరంట? ఆదాం అంట. అలాంటి ఆదాం పెళ్లికి వెళ్ళినప్పుడు 150 రూపాయలు పెట్టి ఏం చేశాడు? ఒక 10 నిమిషాల్లో చెమట పడితే ఏమవుతుంది? చెమట పడితే ఏమవుద్దమ్మా? పెయింటింగ్ చెమట పడితే పోయే పెయింటింగ్ 150 రూపాయలు కట్టి తోమించుకున్నాడు. ఎంత మోసం చేస్తుంది సాతాన్! ఇది మోసం కాదా? సులువుగా సాతాన్ గడ ఏం చేస్తున్నాడు మనల్ని? చెప్పండి, మీకు తెలుసో లేదు. ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాను. ఆర్మీ సెలక్షన్కి వెళ్తే వాడు ఏమన్నాడు తెలుసా? 5'5" ఉండాలి, నువ్వు ఎంత ఉన్నావంటే 5'4" లేకపోతే 5'3.5" ఉంటావేమో. 4 లోపు ఉంటే ఒక ఇంత అయితే నేను అడ్జస్ట్ చేస్తాను, కానీ ఒక ఇంచు చేయాలంటే నేను అడ్జస్ట్ చేయలేను. అడ్జస్ట్ అంటే ఎలాగా? నన్ను అడ్జస్ట్ చేయడం కాదు, మా నాన్న మిలిటరీ సర్టిఫికేట్ ద్వారా నన్ను రిక్రూట్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో అంటే నేను అడ్జస్ట్మెంట్ చేస్తా. 1 ఇంచే తగ్గితే ఎట్ట చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఆ దినాల్లో మనకి ఈ టెక్నాలజీ లేదు కాబట్టి, లేకపోతే ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి, గూగుల్ అమ్మ లేదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి, ఆ రోజుల్లో ఏం చేసామని అంటే అలాగే ఏదైనా సర్జరీ చేసేది ఏమైనా ఉందా? 1 ఇంచు పెంచాలి అని అంటే నీ ఎత్తు 3 ఎత్తు చేసుకోవటం సాధ్యం కాదని బైబిల్ చెప్పింది. అదే అంటే నేను ఎంత ఉండాలని దేవుడు నిర్ణయించాడో అంత హైట్ వరకు ఎదిగి అక్కడ టక్కన ఆగినందు చేత నా గలం ఉందే, నా గలం చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు మీరు విన్నారా? ఏమంటారు? పిట్ట కొంచెం, మళ్ళీ గట్టిగా అనాలి మీరు, పిట్ట కొంచెం. కాబట్టి ఆకారమందు కొంచెంగానే నేను కనబడవచ్చు, కానీ నా వాయిస్ అక్కడ పగలబడుతుంది ఎక్కడికైనా వెళ్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా పాస్టర్ దగ్గరికి వచ్చి పెద్ద మంది అలా కూర్చుంటా ఉంటే జాన్ కోలాయ్య గారు వచ్చి డయాస్ మీదకి పిలుస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము అని అంటారు. వాళ్ళు అనుకుంటారు ఎంత ఆజానుబాహుడు, 6 మూరల జానుడు ఉన్నవాడు వస్తాడేమో అనుకుంటే అప్పుడు 4.5 అడుగుల వాడిని, అదేంటది 5 అడుగుల 4 అంగుళాలు వాడిని మెల్లగా వాళ్ళు వస్తా ఉంటే ప్రజలేమో అంత ఎత్తు నిలబడి ఉంటే మధ్యలో ఒక పిట్ట పిల్ల వచ్చినట్టుగా వచ్చి స్టేజ్ ఎక్కాల్సి వస్తుంది. కానీ ఆ ప్రార్థన చేయమన్నా, 4 మాటలు మాట్లాడమన్నా కోత ఎలా ఉండదు? ఘనముగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఆకారమందు ఆయన మనుష్యుడిగా కనబడి తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, కానీ ఆయన వాయిస్ ఈజ్ ద పవర్. హల్లెలూయా. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు వాక్యము కావాలా? ఏం కావాలి? ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను నిర్మాణం చేసినందుకు చింతపడ్డారా? సంతోషించారా? సమీరా చదువు ఆగిపోయిందని ఏడ్చావా? అమ్ములు నువ్వేదైనా సమస్యలు ఉన్నాయని ఏడ్చావా?
అలాగే యశోద, అలాగే సన్ని, అలాగే మన వాళ్ళందరూ. కానీ దేవుడు మనకి ఏది ఇవ్వాలి ఆయన ఇచ్చేసాడు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు, ఆయన ఇచ్చిన దానికి స్తుతిస్తూ పొందుకోబోయే మహిమ కొరకు మనం సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులంట స్వార్థ ప్రియులు. ఎలాంటి వారంట? ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత. మనం సృష్టించిన సృష్టికర్త ఎవరమ్మా? మీ నాన్నకే చూస్తాం, మీ నాన్న సృష్టించాడే మిమ్మల్ని. ఎవరు సృష్టికర్త? ఆయన పోషకకర్త, సృష్టికర్తగా. విన్నారా? మీ సృష్టికర్త ఎవరు? దేవుడు. ప్రవక్త ఎంత చక్కని మాట. నేను ఉదయం చదువుతా ఉంటే చూశాను, ఎప్పుడైతే మనం తిరిగి జన్మించిన జన్మను మర్చిపోతే మన పాత జన్మ వస్తుందంట. ఏ జన్మ? పాత జన్మ అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముల నుండి పుట్టినది. అయితే నువ్వు తిరిగి జన్మించావు క్రీస్తు గుణలక్షణాలతో. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఇంకా క్లారిటీగా దాని గురించి చెప్తాను. ఇప్పుడు కొంచెం బాప్తిజాలు ఇచ్చే పని ఉంది, వెళ్ళాలి. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, మళ్ళా దేవుని స్థానమును మనం దిగామనుకోండి మన పాత శరీరం వచ్చేస్తుంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. పేతురు అన్నాడు, అందరూ పలానా అనుకుంటారు, ఏలి అనుకుంటున్నారు, ఇంకోటి అనుకుంటున్నారు అని చెప్పారు శిష్యులు. మీరేమనుకుంటున్నారు, ఇతరులు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పారండి. చెప్తే ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అని అంటే పేతురు ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అంటే మెస్సీ అని ఒప్పుకున్నాడండి. ఆమె అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? సీమోను పేతురుని, సీమోను బర్యోనా, సీమోను కుమారుడైన పేతురు, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి అనగా ఆ మహిమ గల దేవుడు నీకు బయలుపరిచినే గాని నీ రక్త మాంసముల దేహము ద్వారా నీవు దాన్ని పొందుకోలేదు. అదే ఈ దీన శరీరము నీకు అది బయలుపరచలా, కానీ ఆత్మ బయలుపరిచింది. హల్లెలూయా. నా మాట విన్నారా? అంటే ఎవరు బయలుపరిచారు? అంతే. ఆ తర్వాత ఆయన చెప్పాడు, నిజమే, అందుకోసమే నేను వచ్చాను, నేను యాతన పొందాలి, అందరి చేత ద్వేషించబడాలి, నేను చనిపోవాలి, నేను తిరిగి లేవాలి అని చెప్తా ఉన్నాడు ఆయన. మనుషులందరి చేత ద్వేషించబడాలని చెప్తుంటే పేతురికి ఏమొచ్చింది? మహిమ శరీరము నుండి జారి భౌతిక దేహంలోకి వెళ్ళి, ప్రభువా ఏమంటాడు? ప్రభువా నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నీ కట్టిది ఏమంటాడు? నీ కట్టిది కలగకూడదు. అన్నమాట అర్థం కాలేదు మీకు? ఏమంటాడు? నీ కట్టిది కలగకూడదు. హల్లెలూయా. అంటే ఆయన మరణించకపోతే విమోచన ఉందా మనకి? ఆయన మరణించకపోతే పాప క్షమాపణ ఉందా? కానీ సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు అని యేసు ప్రభు ఆయన గలపరిచినప్పుడు అతడు మహిమను విడవగానే ఏమొచ్చిందమ్మా? మళ్ళా శరీరం వచ్చింది. మరలా ఏమొచ్చింది? శరీరం వచ్చింది. శరీరం వచ్చినప్పుడు అతడు ఏమంటున్నాడు? ఓ నో 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 నో, నువ్వు చనిపోవటానికి నేను ఒప్పుకోను. అప్పుడు యేసు ప్రభు మర్యాదగా శబాష్, నేనంటే నీకెంత ప్రేమ అన్నాడు. అన్నవారి చేతులు ఎత్తని చూద్దాం. బైబిల్ చదివారా మీరు? యేసు ప్రభు అన్నాడా, ఎంత ప్రేమయ్యా పేతురు నీకు నా మీద, నన్ను చచ్చిపోకూడదని నువ్వు ఒక్కడే అంటున్నావు అన్నాడా? సాతానా అన్నాడా? గట్టిగా అనాలి. సాతానా పో అన్నాడు. నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు ధన్యుడు అన్నాడు. ధన్యుడు అన్నప్పుడు ఏ శరీరంలో ఉన్నాడు? ఆత్మతో ఉన్నాడు. సాతాను అన్నప్పుడు ఏ శరీరంలో ఉన్నాడు? నేను తిట్టేటప్పుడు మీరు ఏ శరీరంలో ఉంటే నాకు కనపడితే తిడతాను? చెప్పండి అమ్మా. నేను ఆత్మలో ఉండి మిమ్మల్ని తిట్టాను అనుకో, ఆత్మావేశంతో, మీరు దేంట్లో ఉన్నట్టు లెక్క? వాక్యం నుండి తప్పిపోయినట్టు లెక్క. మీరు వాక్యంలో ఉన్నారనుకోండి, నువ్వు ధన్యుడు. నా మాట అర్థం కాలేదా? సాతాను మనలను వాక్య శరీరములో ఉండకుండా మోసగించి ఏం చేస్తుంది? మాట్లాడితే మీరు అవ్వ మీదకి వెళ్తారు. అవ్వ
ఆమె చేసింది, కానీ అంచె దినాలు ఎలాంటి అన్నాడు, ఇంకా మోసపోయే దినాలు అన్నాడు. సాతాను రూట్ మార్చాడు. సాతాను ఏం మార్చాడు? మీరేమంటారు? ఇప్పుడు చిన్న సన్నికి ఏదో అర్జెంట్ పని ఉందనుకో ఈరోజు, సాతాను గారు పని ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా అంటాడు. ఏమంటాడు? పని ముఖ్యమా? ఈ సంవత్సరం ఆరంభంలోనే నువ్వు డుమ్మా కొట్టావు వారం రోజులు. ఏది ముఖ్యమో అది ముఖ్యం. వెళ్ళి ఎవరిని పుట్టించారు? వాళ్ళకి ఇష్టం లేదని పుట్టించుకొచ్చారు. ఎవరిని? వాళ్ళు కోరుకున్నది దొరకకుండా కోరుకోనిది దొరికినట్టుగా చేశారు. కారణం, దేవుడు చేసేవాడు. అసలు ఎవరి పాదాలు పట్టుకోవాలి నువ్వు? ఈ భూమి మీద ఏదైనా జరగాలంటే ఎవరి పాదాల దగ్గరికి వెళ్తే వస్తుంది? ప్రొవైడ్ చేసేది ఎవరు? కానీ ఆ దేవుడి పని మానేసి ఈ పని ఇంపార్టెంట్ అని నీకు బోధించింది ఎవరు? మీ నాన్న అంటావు. మీ నాన్నలో ఉన్నది ఎవరు? వాళ్ళ నాన్నని నేను అంటాను. వాళ్ళ నాన్నలో ఉన్నది ఎవరు? సాతానని నేను అంటాను. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? మీ నాన్న ఎక్కడికి వెళ్తాడు. నువ్వు దేవుడి మాట వినకపోతే మీ నాన్న ఎక్కడికి వెళ్తాడు? నువ్వు కూడా అక్కడికి వెళ్తావు. కానీ నా అసలైన నాన్న ఉన్నాడే, బాప్టిజం పొందడానికి కారకుడైన తండ్రి ఉన్నాడే, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఉన్నాడే, తిరిగి జన్మించిన అనుభవంలో క్రీస్తు బిడ్డగా నేను ఉన్నానే, ఆ తండ్రి చిత్తం చేయటానికి నేను ఉన్నాను ఇక్కడ. అంటే ఏంటి? తండ్రి చిత్తం అంటే వాక్య చిత్తం. తండ్రి మనకేమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. నీవు వాక్యానికి లోబడినట్లయితే నువ్వు వాక్య చిత్తం చేస్తావు. అసలు మీ దేహం మీది కాదండి. మీ దేహం ఎవరిది? క్రీస్తులోనికి బాప్టిజం పొందిన నీవు, క్రీస్తులోనికి బాప్టిజం పొందిన నీవు, క్రీస్తులోనికి బాప్టిజం పొందిన నీవు, క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరు. ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు. ఇంకా నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. ఇక్కడ నీలోని క్రీస్తు ఫలములను లోకము చూడాలి. కాబట్టి అపవాది అంటది నీలోని ఆ ఫలములను ఫలింపకుండా చేసి దాని విత్తనాలు తెచ్చి నీలో వేస్తుంది. అప్పుడు నీకు ఏది ఆకర్షణగా ఉంటది? దేవుని వాక్యం కంటే కూడా లోకం ఆకర్షణగా ఉంటది. ఈరోజు దేవుని పిల్లలు కానీ, దేవుని పిల్లలు వాక్య సంబంధమైన పిల్లలు, ప్రవక్త అంటాడు దీన. అక్కడ చూసినట్లయితే యాకోబు ఉన్నాడు. యాకోబు దేవుని సంబంధమైన ప్రజలు, వారు ఇశ్రాయేలీయులు అనబడ్డారు. అలాంటి యాకోబు యొక్క కుమార్తె లోక ఆచారాలను చూసుకుంటానికి వెళ్ళి అక్కడ లోకస్తుని చేతిలో పడి ఏమైపోయింది? భ్రష్టురాలైపోయింది. అందుకే అన్నాడు బైబిల్లో, ఈ లోక స్నేహము దేవునితో, ఈ లోక స్నేహమే, నా మాట విన్నారా? ఈ లోక స్నేహమే ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా తోటలోకి వెళ్ళి నేనైతే ఎట్టాంటి దాన్ని కాదు, ఇదిలిచ్చేదాన్ని, సాతాన్ని. ఎవరిని ఎదురెత్తావు? ఎవరిని? సాతాన్ని ఎదురెత్తావా? రోజు ఆ పళ్ళు తిని వచ్చేటటువంటి మనము, రోజు దేవుని ఎదురు తప్పు చేసేటటువంటి మన జీవితం, ఈ రక్త మాంసంలో దేవుని పలుమార్లు పొరపాటు చేస్తూ నువ్వు అవ్వని తిడతావు. నీకు ఎంత దమ్ము ఉంది? నా మాట విన్నారా? కాబట్టి ప్రతి దినము మనం మోసపోకుండా కాపాడేది ఏంటో తెలుసు? వాక్యం. మీరు అనుకున్నారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని పాడతారు కదా. ఎలా బతికించింది? ఆనాడు అన్నం లేనప్పుడు అన్నం పెట్టింది నాయన, సున్నం లేనప్పుడు సున్నం వేసింది నాయన, అది లేనప్పుడు ఇది ఇచ్చింది నాయన. నిజమే, అది కాదు, ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మను బ్రతికిచ్చేది అవే. ఈరోజు సాతాను చేసే సులువైన మోసం ఏంటో తెలుసా? వాక్యము నుండి తప్పిస్తుంది. వారు అనురాగరహితులుగా ఉంటారు, అపవాదకులుగా ఉంటారు, అజితేంద్రులుగా ఉంటారు. అసలైన సంగతి ఏంటో తెలుసా? పైకి భక్తి గలవారి వాళ్ళే. ఈరోజు ఆదివారం చర్చిలు ఎలా ఉంటాయి? నేను బయటకు వచ్చేలోకి 11 గంటలకి ఇల్లులన్నీ తలుపులు వేసి ఉన్నాయి. క్రిస్టియన్స్ ఇళ్ళన్నీ ఏమేసి ఉన్నాయి? ఇంటి ముందు చప్పుడు లేదు, ఇంటి వెనకాల మళ్ళా గుమ్మం బయట కూడా చప్పుడు లేదు. ఏంట్రా చప్పులు లేదని చూస్తే తలుపులు వేసి అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ జీవన వ్యాపారంలో పడితే ఉంటది. ఇంటి వెనకాల నుంచి తిట్లు వినపడతాయి, ఇంటి పక్క నుంచి తిట్లు వినపడతాయి, కొట్లో నుంచి బూతులు వినపడతాయి. అమ్మలో అక్కలే. మరి ఆదివారం పొద్దున్నే తలుపులేసి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏ పండు తినడానికి వెళ్తున్నారు? జామ పండ. ఏ క్రియ లేని విశ్వాసం మృతం.
నువ్వు అక్కడ ఏది నేర్చుకున్నావో ఈరోజు సాతాను ఎక్కడో లేడు, సంఘాల్లో ఉన్నాడు. సాతాను ప్రవక్త అంటాడు, సాతాను ఎక్కడున్నాడంట? సాతాను ఎక్కడున్నాడంటే సంఘాల్లో ఉన్నాడంట. వాడి గుణలక్షణం ఏంటో తెలుసా? సంఘములలో సేవకులు ఏం చేస్తున్నారు? ఆ సేవకుడు రావాలంటే ముందు కారు, వెనకాల కారు. నా మాట వింటున్నారా? మళ్ళా దాన్ని ఏమంటారా, ఈ బౌన్సర్స్. ఆ సేవకులకి ఎవరు కావాలా? నాకు ఒక్క బౌన్సర్ కూడా లేడు ఏంటండి. నాకు ముందు సన్నీ నడుపుతున్నాడు, వెనకాల ఇంకో సన్నీ కూర్చున్నాడు, మధ్యలో వస్తున్నా. ఆ మాస్టర్ గారు అంటారు, నా బండి నాకు తీసుకెళ్ళి బాగు చేయించుకో అంటున్నాడు నన్ను. నా మాట విన్నారా? అంటే ఏంటి? నువ్వు పాస్టర్ అయ్యింది, నీకెవరు లేరు? నాకెవరు? నా బౌన్సర్కి దూతలు ఉన్నారు. నాకు ఏ మానవ సంబంధమైన బౌన్సర్ ఎవరు మాట్లాడట్లేదు. కావాలమ్మా? ఏ బౌన్సర్ అక్కర్లా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నన్ను ఎవడేం చేయరు. ఒకవేళ ఎవరైనా చేశారనుకో, చేయనివ్వండి. ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటాం, అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తే ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్తాం. మరి దేనికోసం భయపడాలా? మరలా భయపడటానికి నేను ఏ ఆత్మను పొందలేదు, దాస్యపాత్మను పొందరా. సాతాను గురించి చెప్తున్నాడు ప్రవక్త. ఏమంటాడు తెలుసా? గర్వాంధులు, అహంకారులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వారు ఎలాంటి వారు అంటే తెలుసా? సంతృప్తి లేని వారంట. ఇక్కడ లౌకిక సంఘముల గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటాడు, వాళ్ళు అన్నారంటే లౌకిక సంఘం అనేది ధన వృద్ధి చేసుకున్నాము అని చెప్తుంది. నేను అన్ని విషయాలు సౌఖ్యంగా ఉన్నామని చెప్తుందంట. ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి? బండి వెనక బండి కట్టినట్టుగా కారు వెనక కారు. ఏది లగ్జరీ కార్లు అయితే ఉంటాయో ఈ సేవకులకు తెలిసినంతగా సినిమా యాక్టర్లకు కూడా తెలియట్లేదండి. ఆడి కార్ అంటారు, బీడీ కార్ అంటారు, BMW, బీడీ అంటే BMW కార్ అంటారు, అంటారు, ఇదంటారు, బెంజ్ కార్ అంటారు. విన్నారా? అన్ని కూడా ఇంచుమించుగా 20-30 లక్షల ఖరీదు నుంచి ₹1,00,00,000 ఖరీదు వరకు. అంతేనా? కార్లన్నీ ఎవరికి తెలుసు? పిల్లరా, ఈరోజు సంఘం ఏమవుతాయి? అట్రాక్షన్. ఈ మధ్య సంపద అంటాడు, ఎవరి గురించో మాట్లాడుతూ అయ్యగారు చెప్పండి అయ్యగారు, మొన్న వచ్చిన అయ్యగారు ఆయనకంట 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడంట. ఎంత? ఆయనకు 3 కోట్లు కాకపోతే 30 కోట్లతో కట్టించుకుంటాడు. కానీ దేవుడు దేనికి నిర్మాణకుడు? దేవుడు దేనికి నిర్మాణకుడు? శిల్పి అయి ఉన్నాడు. పునాదులు కలిగినట్టు పునాదులు కలిగిన ఇంటి కోసం మన ప్రయాణం. దేవుడు అనేవాడు తేలికగా ఉండమన్నాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. నేను కార్లు అడిగాను, కార్లు ఇస్తాడు. మేళ్ళు అడిగాను, మేళ్ళు ఇస్తాడు. కానీ నేనేం అడుగుతాను తెలుసా? పునాదులు కలిగిన పట్టణాన్ని అడుగుతున్నాను. ఏ పట్టణం? పౌలు గారు అన్నాడు, ఏవేవి నాకు లాభకరములో అవే క్రీస్తు నిమిత్తము నేను వాటిని చెప్పాలి నష్టముగా ఎంచుకొనిచున్నాను. అంటే దేన్ని ప్రేమిస్తున్నాను? నేను ఏదో ఒక దాన్ని ప్రేమించాలి. పరలోకాన్ని ప్రేమించా అంటే వాళ్ళు కొనుక్కోండి, 3 కోట్లు కాకపోతే 30 కోట్లతో నో ప్రాబ్లం. అప్పుడు చాలా మంది వారిని వెనకాల వెళ్తారు. నిజంగా వారిలో ఉన్న దైవత్వాన్ని చూసి వెళ్తారా? ధనముని చూసి వెళ్తారా? దేవుడు చూసి వెళ్తారు. ఏ దేవుడు అంటే డబ్బు దేవుడు. ఏ దేవుడు అమ్మా? చెప్పాలి మీరు. ఏ దేవుడు? అదే నేను ఇప్పుడు ఆడి కారులో వచ్చిందనుకో, ఈ మాస్టర్ గారి ఈ తోట అంతా ఉందనుకోండి. అప్పుడు మనం దానికి వాల్యుబుల్గా మనం ఉన్నాం అనుకో, తోట నిండిపోతాయి. ఏమవుతుంది? తోట ఇల్లు అన్ని ఎల్ఈడీలు పెట్టేస్తాం. అక్కడ ఒక ఎల్ఈడి, ఇక్కడ ఒక ఎల్ఈడి మొత్తం పెట్టేస్తే తోట ఏమవుద్ది? మాట్లాడేటమ్మా. తోట నిండిపోతే హుండీ కూడా నిండుద్ది. ఏ హుండీ? కానుక డబ్బాలు కూడా మోసం, ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఈ మోసపూరితమైన ఆ కాలంలో మాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్న ఈ దరిద్ర దౌర్భాగ్యపు సంఘాలు, దిక్కుమాలిన సంఘాలు, గుడ్డి సంఘాల్లో కన్నులు తెరవబడినది మీరే. అది దీనమైన సంఘం.
దేవుని దృష్టికి మహిమ గలది. చాలా మంది సాతాను ఏదేనిలో అపవాది అన్నాడు, ఇది నిజమా? దేవుడు దేన్నైనా తినవద్దని చెప్పాడా? వాళ్ళంటారు ఆ వర్తమానం మీరు వినకండి, ఆ వర్తమానానికి మన వర్తమానానికి పడదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? సత్యంతో మనకు పని లేదు, మన దగ్గర చక్కని సంగీత వాయిద్యాలు ఉన్నాయి, మన దగ్గర అన్ని ఏమున్నాయి, చాలా చాలా సుందరములైన భవనాలు ఉన్నాయి, ఆ లగ్జరీరియస్ లైఫ్ ఉంది. మీరు ఇక్కడికి వస్తే ఏసీలు ఉన్నాయి, ఇక్కడికి వస్తే మంచి చైర్స్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే మంచి ఫెసిలిటీ ఉంది, ఇక్కడికి వస్తే మీకు కావలసిన అన్ని ఈవులు ఉన్నాయి. పరలోకం తప్ప, పరలోకానికి సంబంధించిన వాక్యం తప్ప, నిత్య జీవపు బాటలు తప్ప, ఈ లోక జీవనంలో సంతోషంగా గడపడానికి అన్నీ ఉన్నాయి. మీరు దీనిని తింటే ఈ సంఘానికి వస్తే ఒక ఆవిడ అంటుంది, ఆ తెర మీదకి వచ్చింది ఒక ఆవిడ, తెర మీదకి వచ్చి అనగా యూట్యూబ్ అయిపోయింది కదా ఇప్పుడంతా, సాతాన్ ట్యూబ్, ఈ ట్యూబ్ లోకి వచ్చి ఏమంటుంది తెలుసా? ఇదిగో పలానా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ పెద్ద గ్రౌండ్ లో ఆ 3 రోజుల్లో స్టేజ్ సిద్ధమైపోయింది. వర్షం పడినా కూడా చినుకు బొట్టు మీ మీద కారకుండా, ఒక చినుకు కూడా మీ మీద పడకుండా పకడ్బందీగా ప్లాన్ చేశాం. ఇక మీకున్న అవకాశం ఏంటో తెలుసా? ఈ గుడారాలు నింపబడటమే. ఏం చేయాలంట? రండి. మీరు కష్టాల్లో ఉంటే రండి, మీరు ఇబ్బందుల్లో ఉంటే రండి, రోగంలో ఉంటే రండి, పెళ్లి సంబంధాలు కావాలంటే రండి. ఇదేంట్రా నాయన, ఇదేం పిలుపు, ఇదేం కోత? ఆ సాతాను ఆ సేవకుల్ని చెరపట్టి ఏం చేస్తున్నాడంటే, ఆనాడు ఏదేనిలో అవ్వను మోసగించడానికి ఎలాంటి ప్రచారం చేసిందో ఈ రోజు యూట్యూబ్ లో సాతాను గాడు ఉన్నాడు. ప్రజలందరూ దేంట్లో ఉన్న దేనికి ఆకర్షించబడ్డారు? యూట్యూబ్ కి ఆకర్షించబడ్డారు. విన్నారా? బైబిల్ చదవకుండా కూడా ఉండగలరేమో కానీ, ఇంట్లో తల్లిదండ్రులు చూడకుండా ఉండగలరేమో కానీ, తనను తాను చూసుకోకుండా ఉండగలరేమో కానీ, సకాలంలో భోజనం చేయకుండా కూడా ఉండగలరేమో కానీ, సెల్ ఫోన్ చూడకుండా ఉండలేరు ఈరోజు ప్రజలు. నా మాట వినాలి. చాలా మంది అన్నారు, ఒక సోదరుడు ఇక్కడికి వచ్చాడు, వచ్చి అంటాడు, అన్నా నేను బాప్టిజం తీసుకున్నాను అన్నాడు. ఎక్కడ తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు అని నేను అడిగాను. అడిగితే ఆ సోదరుడు అంటాడు, ఏమన్నాడు తెలుసా? యూట్యూబ్ లో వాక్యం విని తీసుకున్నాను. యూట్యూబ్ నుంచి ఇచ్చాడా అని అడిగాను నేను. లేదు, ఆయన యూట్యూబ్ లోనేమో వాక్యం విన్నాడంట, తనకు తోచిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడు. ఇది ఎక్కడ పోవాలా? వాక్యం యూట్యూబ్. మరి బాప్టిజం తీసుకొని ఏం చేసామంటే, యూట్యూబ్ ఆయనకి సగం కానుక ఇచ్చాడంట, యూట్యూబ్ ఆయనకి సగం కానుక ఇచ్చాడంట. అయిపోయిందా అన్నాను. అయిపోయిందా అని అంటే మళ్ళీ ఏం చేస్తున్నావు అన్నా, ఈ ట్యూబ్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభురాత్రి తీసుకుంటున్నా, ఆ ట్యూబ్ ఆయనకి ఏం చేస్తున్నాను, ఆదివారం ఆ ట్యూబ్ లోంచి వాక్యం విని అక్కడ పెట్టే అవి ఉంటాయి కదా, అదేంటది క్యూఆర్ కోడ్, క్యూఆర్ అయినా ఆ స్కాన్ చేసి డబ్బులు పంపేస్తున్నాడు అంట. ఆదివారం స్కాన్ చేసి ఆయనకి, స్కామ్ చేసి ఈయనకి. సాతాను మోసం కాదా ఇది? సాతాను ఏదైనా కాదా? వచ్చేవారని చెప్తే అసలు సంగతి. ఈ సాతాను ఏదైనా కాదా? మోసం కాదా? దేవుడు ఏదైతే వాక్య విరుద్ధం అన్నారో అదే కార్యాలు, ధనమును చూసి, చక్కని ఆరాధన స్థలాలను చూసి, మంచి గ్రౌండ్ చూసి, మంచి సిస్టమ్ చూసి, మంచి చైర్స్ చూసి, మంచి హోదా చూసి, మంచి భౌతికపరమైన ఆడంబరాలను చూసి ఈ రోజు ఒడిగా ప్రజలు వెళ్ళి వాక్యం లేకుండా ఎక్కడ పడిపోతున్నారు? పాతాళపు మోసంలో చిక్కుపడుతున్నారు. వాళ్ళలో ఈగలు చిక్కుబడినట్టుగా, సాలెగూడు కట్టినట్టుగా ఆ నెట్వర్క్ లో పడి, విన్నారా, ఆత్మ సంబంధమైన నెట్వర్క్ కనెక్ట్ అయ్యారన్న సంగతి వారికి తెలియలేదు. కాబట్టి నేను చూస్తా ఉన్నాను, ఈ సంఘాలన్నీ కిక్కిరిసి ఉంటే నవ్వుకుంటాను నేను. అయితే వాళ్ళు మనల్ని చూసి వెళ్తున్నారులే, ఒక 10 మంది 20 మంది ఉంటారు, అది ఒక సంఘమేనా అమ్మ, అది కూడా ఒక మా అమ్మే, మా రాజ్యంలో చూస్తానమ్మ నీ సంగతి వెళ్తుంటావు. కాబట్టి దేవుని ఏదేళ్ళు ఎలా ఉన్నది? సింహము, తోడేలు వంటి క్రూరమైన జంతువుల మధ్య చిన్న గొర్రె పిల్ల ఆడుకుంటుంది, జింక పిల్లలు ఆడుకుంటున్నాయి, సర్పముల మధ్య పిల్లలు ఆడుకుంటున్నారు అనేటటువంటి స్థితిలో అది ఉంది. నా మాట విన్నారా? మనం ఏదేనుకు దగ్గర అవుతున్నా, ఏ మహిమ పోగొట్టుకున్నామో,
తిరిగి మళ్ళా ఆ మహిమ గల ఏదేనికి సమీపిస్తున్నాం. అయితే సాతాను ఏదేని ఇది. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే సాతాను ఏదేను. ఇక్కడ అవ్వను అపవాది కుయుక్తి చేత ఎలాగైతే మోసగించిందో, ఈనాటి బోధకులు ధనాపేక్షతో, డబ్బు ఆశతో, లోకంలో అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళే చెప్పి, వాళ్ళే A to Z చేసినట్టుగా ఫీల్ అయ్యి సకల నాటకాలు ఆడి అపవాది చేత 3.5 సంవత్సరాలు యాంటీ క్రైస్ట్ యొక్క పాలనలో వారు కిరీటదారులై ఉంటారు. ఆ కిరీటం ఎవరు పెడతారు? సాతాను పెడతాడు. సాతాను గడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దొంగదాసులారా, దొంగ లీడర్ అయిన నేను మీకు సన్మానం చేస్తాను రండి అంటాడు వాడు సాతాను గాడు. మన దేవుడు దీనుడై వచ్చాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. విన్నారా? ఈ సాతాను ఏదేనిలో ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కారు అని ఆయన చెప్పాడు. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక మిలీనియం ఇయర్ ఉంది, అవునా? అంతేనా? ఒక గొప్ప ఆనందకరమైన ఏదేనో యేసుక్రీస్తే రాజై పరిపాలన చేసే రాజ్యంలోకి, అలాగే ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలనలోకి, మిలీనియంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇదంతా ఖాళీ ప్రక్షాళనం కాబోతుంది. కానీ అపవాది ఎవరు మోసగించినట్లుగా నీ ఆత్మల్ని ఎవడు కూడా చెరపకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా వాక్యముతో నిలిచి ఉందుముగాక. కాబట్టి ప్రియులారా, ఇంకా ఇది అవ్వలేదు. ప్రభు చిత్తమైతే అదంతా పూర్తి వివరణ నేను వచ్చే వారం ఇస్తాను. ఆ సాతాను ఏదేను ఎలా ఉంది, మనం ఉండబోయే ఏదేను ఎలా ఉండబోతుంది, కాబట్టి అపవాది ఏ రీతిగా మోసగిస్తున్నాడు, ఏ రీతిగా మనలను వాడు కించపరుస్తున్నాడు, మొదటి ఏదేనులో ఎలాగైతే ఆ పాపం ప్రవేశించిందో, వినరా, ఆ పాపభరితమైనటువంటి పాప సంక్రమణ పిల్లలు ఈరోజు ఎలా వ్యాప్తి చెందుతున్నారో, ఈ నిజమైన సంఘాన్ని వారు ఎలా ఎగతాళి చేస్తున్నారో, సత్యము ఎలాగైతే ఆ రోజుల్లో సత్యము ఎలాగైతే మౌనంగా ఉన్నదో, ఈ రోజు ఆ సత్యము బోధించే వారు మౌనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి విమోచన దినం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. మనం ఉండబో దానికోసం ఎదురు చూస్తూ లోకస్తులతో మనం పోటీ పడట్లా, మనము జాగ్రత్తగా లోకము నుండి, లోక కలంకము నుండి తప్పించబడుటకు వాక్యముతో నిలిచిన్నాము. అటు కృప, అటు దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఇంతవరకు నాయన సాతాను ఏదేనో అపవాది నాయన ఎలాగైతే మోసగించుచున్నాడో, ఈ సులువైన మోసపూరితమైన దినాల్లో మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రభా, కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను నాయన. నిశ్చితమైతే వచ్చే వారం ప్రభా ఇంకా శ్రేష్టముగా నాయన ఆ లోతైన విషయాలను నీ ప్రజల ఎదుటికి తేవటానికి, అదే ప్రభా సాతానుడు యూట్యూబ్ని ఎక్కడైతే పెట్టుకున్నాడు, ఒకవేళ అందులో చిక్కుబడిన ప్రభా వధువు ఉన్నట్లయితే ఈ వాక్యము వారిని పట్టుకొనును గాక. అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి బిడ్డలను, చేరు వచ్చిన ఈ చిన్న వధువును ప్రభా నీ కృపలో దీవించండి నాయన. ఇక్కడ ఆరాధన జరుపుకోవటానికి నాయన మాకు అద్దెకిచ్చినటువంటి నాయన నీ దాసుడు మాస్టర్ గారిని కూడా మీరు దీవించండి నాయన. యోసేపు కుటుంబాన్ని, ప్రతాప్ కుటుంబాన్ని నాయన, ఇదిగో ప్రభా మా కుటుంబాన్ని, అలాగే డేవిడ్, అలాగే నాయన ఇక్కడ చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకో నాయన. చిన్న సన్నీని, పెద్ద సన్నీని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి కుటుంబాలు నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఈ దూర శబ్ద యంత్రము ద్వారా ఆమేన్. అలాగే నాయన కాన్ఫరెన్స్ ద్వారా నాయన ఎంతమంది అయితే వింటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇది రికార్డ్ చేయబడి ఎందరి యొద్దకైతే వెళ్తుందో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నిశ్చితమైతే ఇంకా స్పష్టంగా, ఇంకా నీ బిడ్డలకు వివరణగా నాయన మరొక వారం మేము సిద్ధపాటు కలిగిన ఆయన ప్రభా అది పొందుకోవటానికి సహాయం చేయండి, ప్రచురపరచడానికి సహాయం చేయండి. అదే ప్రభా ఈ దినమున నాయన కొద్దిమంది బాప్తిజం తీసుకోవటానికి సిద్ధపడి ఉంటుండగా ప్రభా సహోదరుని యొద్దకు మేము వెళ్ళుచూ ఉండగా వారి సంఘంలో నాయన
చిన్న బాప్తిజాల్లో మీరు ఉండండి ప్రభు. ఆయన కేవలం దేహ విమోచన మాత్రమే కాదు కానీ ఆత్మ విమోచన అవసరం. ఆయన క్రీస్తు లేని యేసులోనికి బాప్తిజం పొందినవాడు నేను ధరించి ఉన్నారు ప్రభు. ఏవో అల్పునైనా నేను ప్రభు నీ నామంలో వారికి బాప్తిజం ఇచ్చుచూ ఉండగా ఖచ్చితంగా నాయన నీ రాకడ వరకు వారు చక్కగా నిలిచినైనా నీ రాకడలో ఎత్తబడుకు తగిన కృపనివ్వండి. ఆ సంఘ కాపరిని వారి పరిచర్యను కూడా మీరు దీవించిన ఆయన ఎందుచేతనో వారి ప్రేరేపణ మమ్మల్ని పిలిచి ఉన్నారు కనుక ప్రభా వారు పరిపూర్ణతలోనికి ఇప్పుడిప్పుడే ఇంకా సంపూర్ణత వైపుగా ప్రయాణం చేయుచుండగా వారిని వారి పరిచర్యను కూడా మీరు దీవించండి. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. తిరిగి వారి గృహాలకు వెలుచుండగా మేలు చేయను ఆయన. మేము కూడా నాయన కొద్దిపాటి నాయన ఆహారమును భుజించి మరలా తిరిగి నీ పని కోసం పరిగెత్తుచుండగా సహాయం చేయమని దేవా మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తండ్రి తిరిగి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్. షాలోమ్.